మంచి పేరు తీసుకొచ్చి అసలు రితిక్ అని గుర్తుపడుతున్నారు జనాలు అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇట్లా అవ తిరుపతి వైపు ఎప్పుడు అమ్మాయి అనుకోలేదు. మా పెళ్ళైన కొత్తలో ఒక వీడియో చేసినాం. ఎవరి పెళ్ళైన కొత్తలో? షూట్లు ఆపుకునే సాగు చీపురు గట్ట అందుకొని చంపుతా నేను షూట్లా. తల్లిని కుక్కనే కొడుతుంది. అదే అదే మా అమ్మ అల్లారం ముద్ద వేయించుకుంది 3 సంవత్సరాలు. ఇప్పుడైనా 3 సంవత్సరాలు ఇది ఇది అమ్మ తుక్కుతు కొట్టిందన్న. కోపం తెప్పియకు, నువ్వు ఎడిపోతానో చెప్పు. అలా అవుతున్నా కలి తాగనా ఎన్నిసార్లు అవుతావు? నీ తాగిపోతాడు దెంపా అని ఏం కదా. ఫస్ట్ సార్ ఫీలింగ్ ఏందని చెప్పలేను, ఇప్పుడు చెప్పాలి. అసలు తిరుపతి నన్ను చూడండి అంటే అప్పుడప్పుడు హస్బెండ్ లాగానే ఫీల్ అవుతా నేను షూట్లా. వారాలు గాను ఎవరు చేసిందే? ఏ మొగోడు చేసిండో ఆడికి చేసిందో నా మొగానికి మంత్రం చేసింది. మేము ఎవరి జోలికన్నా పోతామా? ఈ గల్లుగురికి ఎందుకు కొట్టావు? ఎవరి వల్ల కొట్టిర్రే? ఏ తప్పు మమ్మల్ని కొట్టినారా? మమ్మల్ని కొట్టలే బాబా. మీ అక్క కట్ట అంటదేమరా? మళ్ళా తాగొచ్చినావా? నీ తాగుడు గంగలు పోను. నేను ఎన్ని రోజులు కష్టపడి తెచ్చినాయిరా ఈ పైసలు. నీకు ఎట్లా వాళ్ళ కొట్టబుద్ధి అయింది? ఆ మొగని పక్కనే ఎత్తుంది, ఈ మొగని పక్కనే ఎత్తుంది, నీకు రాను రాను పెళ్ళి కాదంటారు, ఎవరు చేసుకోరు అంటారు అని చాలా అన్నది. బాధపడ్డది, ఏడ్చింది బిడ్డ నీకు వద్దు అని. నాకు 1 year కాలేదు, అప్పటికే డాడీ మమ్మీని వద్దని చెప్పి వేరే పెళ్ళి చేసుకున్నాడు. సో నేను సాయి ప్రియ గారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు. మీరు మంచిగానే ఉన్నాం. ఏం లేదు డాడీ, నువ్వు పక్కన ఉంటే మంచిగా ఉన్నా అనిపిస్తుంది. మాట్లాడు డాడీ నాతోటి. ఇల్లు కట్టుకుంటాను కదా, అన్ని పనులు మా అమ్మే చేసుకుంటాను కదా అనిపిస్తాను. నువ్వు ఉంటే మంచిగా ఉంటాను. నీకు ఎన్నడో చెప్తే కదా నువ్వు బాధపడకూడదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ టైం మనకి ఇంటర్వ్యూ ఇస్తారు. సో ఎవరో కాదు, ధూమ్ ధామ్ ఛానల్. సో ధూమ్ ధామ్ ఛానల్ అనగానే సో ఒక పేరు గుర్తుకొస్తుంది. సో భార్య భర్తలు గుర్తుకొస్తారు. సో అనగానే మీకు అర్థం కావచ్చు. సో వాళ్ళు ఎవరో కాదు, రితిక తిరుపతి అన్న. సో తిరుపతి నిర్మల అని చెప్పేసి పేరు ఉంటారు. సో ఆ పేరును మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో నమస్తే అన్న. నమస్కారం. నమస్తే నిర్మల గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మంచిగున్నాం. మంచిగున్నారా? సో ఎట్లున్నావు అన్న? ఏంది పక్కన భార్య ఉంటే మాట్లాడవా? ఎందుకు మాట్లాడావు మరి? మనం మొత్తం పొట్టు పొట్టు ఊపిడేనా? సో అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ధూమ్ ధామ్ ఛానల్లో? ఒక 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో 2 years నుంచి అసలు యూట్యూబ్ ఛానల్ని హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒక ఇంట్లో భార్య భర్తలు ఎట్లా ఉంటారు, అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా కొట్లాడతారు, ఎట్లా మళ్ళీ ప్రేమ చూపించుకుంటారు. సో మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది మా మొత్తం అందరికి, అన్ని ఫ్యామిలీలకి. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ అంటే మన విలేజ్లలో కానీ సిటీలలో కానీ మీ పేరుని చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. సో ఎన్నో రోజుల నుంచి ఇంటర్వ్యూ అడిగితే ఈ రోజు చేయడం జరుగుతుంది నాకు. సో అంటే ఈ జర్నీ అంతా స్టార్ట్ అయింది కదా మీ జర్నీ. సో బయట ప్రపంచం మీ గురించి ఏమనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే రియల్ భార్య భర్తలు అనుకుంటున్నారు. అందుకే నేను అదే అడుగుదాం అనుకున్నా. అవును. సో ఏమనిపిస్తుంది? ఎవరన్నా అడుగుతారా మీ ఆయన తిరుపతి బాగుండాలి లేకుండా మీ భార్య నిర్మల బాగుందని? అంటే నవ్వు వస్తుంది ఫస్ట్. ఓకే, అయ్యో కాదు కదా అని మేము చెప్పలేము. ఎందుకంటే
బయట యూట్యూబ్లో అందరికీ పేరింగ్ మా ఇద్దరు తెలుసు కదా భార్య భర్తలని, ఎందుకు లేవు కాదు అని చెప్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని ఇక మాకు అది కొంచెం ఇష్టం భార్య భర్తలు అని చెప్తే. ఓకే. కానీ నేను ఈ రోజు అంటే లైవ్లో నేను చూడడం జరిగింది, అంటే మీరు యాక్టింగ్ ఎట్లా చేస్తారు అది ఇది అని చెప్పేసి. మీకు స్క్రిప్ట్ లేదు ఏం లేదు, అంటే డైరెక్షన్ జస్ట్ ఇట్లా చెయ్యండి అనగానే మీరు అల్లుగా పోతురు. అంటే నేను అక్కడ 2 hours ఉండి నేను చూడడం జరిగింది. అసలు మీరు నిజంగా భార్య భర్తలా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఆ డైలాగులు కూడా రావడం జరుగుతుంది. సో ఇదంతా ఎట్లా, అంటే మీకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ వచ్చా లేకుంటే ఏంటి? అంటే మా డైరెక్టర్ చెప్తాడు కదా, ఓకే, వాళ్ళది పల్లెటూరే మాది పల్లెటూరే, రియల్ గా భార్యాభర్తలు కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు మేము చూస్తాం కదా, ఇప్పుడు మా డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇక మాకు అర్థమైపోతాం వాళ్ళు అట్లా వేసిరు, ఇక మనం కూడా చేసేయాల్సిందే. ఇక సెటిల్ పోగానే మాకు ఎట్లుంటది, రియల్ భార్యాభర్తలం అయిపోతాం ఇక. ఓకే, రీల్ అవ్వరు ఇక. అవురా అంటే ఆనే అనుకుంటే ఇక. ఓకే. సో ఫస్ట్ టైం తిరుపతి అన్న నువ్వు చెప్పాలి. సో ఫస్ట్ టైం అంటే మీ డైరెక్టర్ రాజన్న గారు మీకు చెప్పినప్పుడు, అంటే రితిక అనే అమ్మాయి వస్తుంది, సో ఆమె మీకు పేరు అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉండే? అంటే ఫస్ట్ రితికని చూసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ రితిక అసలు డైలాగ్ కొట్టరాదు. ఓ కొట్టరాదు. ఓకే, మన లాంగ్వేజ్ రానే రాదు. ఓకే. మనం ఇటు పోవాలంటే ఎటు అది అమ్మాయి ఇదేం ఎక్కడ మాట్లాడుతుంది ఎక్కడికి ఎక్కడికి? ఓ అమ్మో అదే ఇది వర్కౌట్ కాదంటే ఎందుకన్నా వర్కౌట్ అయితే రాదు. నాకు ఒక చిన్న క్యారెక్టర్ అది, ఒక 1 minute కూడా నేను అన్న ఉండేది కాదు. ఒక రోజంతా నేర్చుకో, మన వాళ్ళందరి దగ్గర ఉండు, నేర్చుకో, అమ్మ వాళ్ళతో ఉండి వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నువ్వు అలవాటు చేసుకో అంటే నేను ఒక రోజు మొత్తం వాళ్ళతో ఉన్నా. ఉంటే ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసింది ఆ రోజు. ఆ డైలాగ్ ఏంటంటే మన స్లాంగ్ మన ఎట్లున్నా అంటే మనది మొత్తం తెలంగాణ ఆశ ఉంటుంది. అవును, రగడు ఉంటుంది మొత్తం, మరి ఖర్చు ఉంటుంది. అవును అవును. మనకు వర్కౌట్ అయితే లేదు అక్కడ. ఓకే. రితికకు సారీ నిర్మలకు మనకు అది వర్కౌట్ అయితే మనకి. మనం దాన్ని ఇప్పుడు ఏదో ఎవరైనా కానీ మనకు మోటివేట్ చేయాలంటే మన దగ్గర ఉన్నాం అనుకో, మన లాంగ్వేజ్ సిటీ ఉన్నాం అనుకో, సిటీ లాంగ్వేజ్ అవుతుంది, మన దగ్గర మన లాంగ్వేజ్ అవుతుంది. మెల్లమెల్ల అట్లనే అచ్చుడు అట్లా కంటిన్యూ అయింది. మన నాన్న ఎక్కువ వచ్చింది, మన నాన్నకి వచ్చినాక ఫేమ్ వచ్చింది. ఒకటే డైలాగ్, అరే బాడుకవు నాకు అరపూజ అయిందిరా అని చెప్పిన చూడు, దానికి బాగా ఫేమ్ అయిపోయింది. తనకు కూడా అవకాశాలు వచ్చినాయి. ఓకే, సంతోషం. సో అంటే స్టార్టింగ్ లో తిరుపతి అని చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు? నిజం చెప్పండి, తిరుపతి అన్న పక్కన ఉండని కాదు, నిజంగా మీ ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి. అంటే టిక్ టాక్ చేసేటప్పుడు వీళ్ళ రీల్స్ కానీ వీళ్ళ వీడియోస్ కానీ చూసేదాన్ని, అరే బాగా చేస్తున్నారు కదా అని అనుకునేదాన్ని. సడన్గా వీళ్ళ పక్కకే నేను యాక్టింగ్ చేసేసరికి నేను భయం, నాకు చేయాలంటే డైలాగులు వీళ్ళేమో ఫటాఫట్ చెప్పేస్తారు, నాకేమో అత్తలేదు. ఓకే, ఇక కొంచెం భయం ఉండే. ఓకే. సో ఆ లాంగ్వేజ్ కి అంటే స్లాంగ్ కి ఈ స్లాంగ్ మొత్తం చేంజ్ అయిపోయినాను. సో ఇంకోటి ఏంటంటే నిజంగా ఇప్పుడు యాక్టింగ్ ఎట్లా చేస్తారు, సో ఏం అట్లాగే రెడీ అవ్వాలంటే నిజంగా మంగళసూత్రం కూడా వేసుకొని వచ్చింది. సో అంటే మనలో చూసిన వాళ్ళు పెళ్ళయింది అనుకుంటారు, మరి పెళ్ళయిందా? అవ్వలేదండి, అవ్వలేదు, చేసుకోలేదు. సో ఎక్కడ మనది ప్రాపర్? మాది భూపాలపల్లి డిస్టిక్, యామన్పల్లి. సో అంటే ఇటు సైడ్ యాక్టింగ్ రావాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్, టీవీలు సీరియల్స్ అవి ఇవి చూసేదాన్ని. టీచర్స్ అడుగుతారు కదా ఫ్యూచర్లో నువ్వేమవుతావు అంటే, మేడం నేను సినిమా హీరోయిన్ అవుతా అనేదాన్ని. తెలుగు ఉన్నది, ఆంధ్రేమో డాక్టరో కలెక్టరో టీచరో అవుతారు అంటారు, నువ్వేందమ్మా హీరోయిన్ అవుతా అంటాను అని అనేది. ఇప్పటికి మా టీచర్స్ అడుగుతారు, నువ్వు అనుకున్నది సాధించినావు కదా మొత్తానికి అంటారు. సో అంటే నువ్వు అనుకున్న సాధించడం చాలా గ్రేట్. సో ఇంట్లో ఎట్లా ఉంది సపోర్ట్? ఇంట్లో సపోర్ట్ అంటే మా అమ్మ ఒక్కరే. ఫస్ట్లో అద్దన్నది, అవసరమా బిడ్డ అందరు ఇట్లా అంటురు, ఆ మొగని పక్కనే ఎత్తుంది ఈ మొగని పక్కనే ఎత్తుంది, నీకు రాను పెళ్ళి కాదంటారు, ఎవరు చేసుకోరు అంటారు అని చాలా అన్నది, బాధపడ్డది, ఏడ్చింది బిడ్డ నీకు అద్దు అని. మమ్మీ వాళ్ళు మనకి ఎవరు సపోర్ట్ చేయరు, మనకి ఎవరు పెట్టరు, మాటలా అంటూనే ఉంటారు. ఒకవేళ నేను పైకి ఎదిగిననుకో, పైకి వచ్చిందనుకో, వాళ్ళే నా బిడ్డో నా మన్మరాలో నా కోడలు అని చెప్పుకుంటారు, ఆ రోజు వస్తుంది, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు మమ్మీ అని అన్నా. సరే అన్నది. డాడీ అంటే ఎట్లా లేరు, నాకు 1 year కాలేదు అప్పటికే డాడీ మమ్మీని వద్దని చెప్పి వేరే పెళ్ళి చేసుకున్నాడు. అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాం మేము. స్టడీ కూడా అంతగా ఏం చదువుకోలేదు, డిగ్రీ 2nd year వరకు డిస్కంటిన్యూ చేసిన. ఇక అప్పుడు టిక్ టాక్ కొంచెం వైరల్ ఉండే, ట్రై చేసిన, దాసరి తిరుపతి అని ఛాన్స్ ఇస్తే వచ్చిన. ఓకే. సో అంటే ఇప్పుడు ఇక్కడికి ధూమ్ధామ్ ఛానల్కి రాకముందుకు ఎక్కడన్నా యాక్టింగ్ చేయడం జరిగిందా మీరు? చేశానండి. ఎక్కడ ఫస్ట్ అవకాశం?
దాసరి తిరుపతి పెద్దపల్లి ఓకే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇచ్చిరండి, ఓకే. అందులో చేసిన. సో అక్కడ నుంచి అంటే మీకు మంచి పేరు తీసుకొచ్చి అసలు రితిక్ అని గుర్తుపడుతున్నారు జనాలు అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ధూమ్ధామ్ ఛానల్. ధూమ్ధామ్ ఛానల్ ఇంతకంటే పెద్ద ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తీసుకొచ్చిందంటే ఇంకే ఛానల్ లేదు, ఇది ఒక ఛానల్. అసలు నిజం చెప్పాలంటే బయట మొత్తం గుర్తుపట్టేది కూడా అంతే. అదే. ధూమ్ధామ్ ఛానల్లో చేస్తుంది, లేకుంటే తిరుపతి వైపు ఇట్లా అగో తిరుపతి అన్న వైపు నిర్మలక్క మంచిగా తిరుపతి అన్న మంచిగా ఉన్నాడా? అయ్యో కాదు అని చెప్పలేను నేను. కాదు, ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ కి మన అంటే రియల్ ఫ్యామిలీ తోటి కలిసి ఎప్పుడన్నా వెళ్ళినావా? ఇప్పుడు వదిలేండి అయ్యా, అప్పుడు పట్టుకుంటది. ఇప్పుడు పోలే. ఓకే. ఇక పోయేస్తా, ఇప్పుడు మనకి టైం లేదు. ఓకే. జస్ట్ మా చుట్టాల మధ్యలో పోతా, ఎప్పుడు మా ఫ్రెండ్స్ కేసినది ఎప్పుడు పోలే. ఫస్ట్ నన్నే అడుగుతారట, నిర్మల మంచిగా ఉన్నదా? నీకు పెళ్ళైందన్న, నాకు పెళ్ళైందన్న కొడుకు బిడ్డ చెప్పుకోలేకపోతున్నారు. నేను కూడా పెళ్లి కాలేదని చెప్పుకోలేకపోతే. అయితే ఇప్పుడు నిర్మలతో నువ్వు యాక్టింగ్ చేస్తా ఉన్నావు కదా, ఫస్ట్ వీడియో బయటకు వచ్చినప్పుడు వద్దే రియాక్షన్ ఎట్లా ఉంది? ఏమనలే, కామన్ కదా. ఇప్పుడు మరి అంటే ఇప్పుడు నిర్మల రాకముందుకు మనం ఆల్రెడీ చాలా షార్ట్ ఫిల్మ్ చేసినాం కదా, అట్లా కామన్ తీసుకురు. అంటే ఇన్ని రోజులుగా పిల్లలతో చేసినాం, జస్ట్ లొకేషన్ మారింది, పిల్లడితో చేసినాం అంతే. ఓకే. లొకేషన్ అంటే డైరెక్ట్ అమ్మాయే చేంజ్ అయింది, జస్ట్ డైరెక్ట్ అమ్మాయి సెట్ అయింది. ఓకే. అప్పట్లో ఇట్లా ఉన్నాం అంతే. అంతే. ఎప్పుడు అమ్మాయి అనుకోలేము మేము. సో దానిపైన మీ రియాక్షన్ ఏంది? అమ్మాయి అంటే ఎప్పుడు కొడుతూనే ఉంటా, తిడుతూనే ఉంటా, కొడుతూనే ఉంటా కాబట్టి ఇది గయ్యాలి. కానీ నిజం చెప్పాలంటే అసలు అది వీడియో చూస్తుంటే మీరిద్దరు కొట్లాడుతున్నట్టు ఉండదు, మాకు హ్యాపీనెస్ వస్తుంటది. వా ఏం మాట్లాడుతారా వీళ్ళు అన్నట్టు. సో అది ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నా. సో మీరు ఏదైనా ఎపిసోడ్ లో మీరిద్దరు బాగా గొడవ పడ్డది, అది నాకు మీ రియాక్షన్ కావాలి. సో జస్ట్ నేను చెప్తున్నా రియాక్షన్ కావాలని ప్రాక్టీస్. సో అది నేను దిగిపోయినా అర్థమైంది, ఇట్లా అని చెప్పి అనుకుంటున్నావు. సో స్టార్ట్ చేయండి. ఇప్పుడు తిరుపతి నిర్మల్ ఇద్దరు గొడవ పడుతురు, ఒకసారి చూద్దాం. అవురా పొద్దుగాలే షెడ్ పోయినావు, ఇంకెటు పోతారు? పొలంకే పోతారు. పొలం కాడికి పోయినావా? నీ దోస్తుగాలతో తాళ్ళ పోలే? పొద్దున తాగుతారు. నువ్వు నాకు తెలుసురా, నువ్వు పొద్దుగాలే తాగేస్తావు, నువ్వు తాగుపోతావు నాకు తెలియదా? దొంగ వాడుకావు, అద్దురా వాళ్ళ సోపది పట్టకంటే వాళ్ళతోటే తిరుగుతావు. రేపు పిల్లలు కూడా ఏం పెట్టి చేస్తావురా? సంపాదన ఏమైంది? నాదనే సంపాదన. నీదే తండ్రికున్న సంపాదన, అంత సంపాదనేనా? నోరు పోయి ముట్టుకుంటే ఎక్కడ కొడుతుందండి. అబ్బో గదొక్కటే సంపాదించినావు నోరు. అయితే మీరు గొడవ పడతారు కదా, ఎప్పుడన్నా ఎవరైనా వచ్చి పొద్దు బిడ్డ ఎందుకు కొట్లాడతారు భార్య? మస్తు సార్లా రీసెంట్ అన్నా నేను చెప్తాను. ఓకే. ఎవరు చిన్న తీసిండు, ఓకే. గజ్జలారు అన్న ఒకటి ఉండే. మేము మలయాళకు పోయి షాపింగ్ కూడా దీనికి గజ్జ ఏంది ఉండే పట్టీలు, వెండి పట్టీలు, వెండి పట్టి వంకలు అనవేను. ఆ రోడ్డు మీద ఎట్లుంటుంది అంటే నడుచుకుంటూ వచ్చినాక ముసలమ్మ వచ్చింది, ముందు తాగింది. అన్న మొదలుపెట్టాను ఓ బిడ్డ కొట్టుకోకూరు, ఎందుకు పెట్టుకుంటారు? ఇంక బాగా పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకోవాలి కానీ పోరి ఇంటికి పోరు అడిగింది కొని లాస్ట్ కార్డు ఎంత ఓ బిడ్డ పో, ఆ పొలం అడిగింది కొని నువ్వు ఇంటికి వెళ్ళలేదనమాట. ఎవరు నీ అమ్మ నీటికి ఏమన్నా సరే ఎవరు కానీ అది కూడా సింక్ వచ్చింది. సో మీకు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఏదన్నా? నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా కదా, ఇప్పుడు వేరే అబ్బాయి పక్క పని చేసిండు అనుకో, ఏమాయ మా మళ్ళా ఎడిపోయిండు మంచిగున్నాడా? మీ ఆయనను వదిలేసి ఎడిపోయినావు అవ్వ, వేరే షూటింగ్ పోతా కదా, మీ ఆయన రాలేదా అని అడుగుతారు. అయ్యో మా ఆయన కాదు, నేను ఎట్లా చెప్పాలి? మంచిగున్నాడా అంటే ఆయన దగ్గర మనం లేము, మంచిగున్నాడో మనకు తెలియదు. అట్లా ఫేస్ చేసిన. కాదు, మీరు ఫోన్లలో మాట్లాడుకుంటారు ఒకవేళ వేరే షూట్ ఉన్నప్పుడు కూడా, అంటే తిన్నావా లేకుంటే ఏంది, జస్ట్ ఫ్రెండ్స్ లాగా కూడా ఎందుకు మాట్లాడుకోరు? అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని మాట్లాడుకోరా, లేకుంటే ఎందుకు మాట్లాడరు? అట్లా లేదు, ఎవరితో మాట్లాడా. షూటింగ్కి వాళ్ళకి డేట్స్ అవసరం ఉంటే రాజు ఫోన్ చేస్తాడు, నాకు ఇట్లా ఒక 10 days 15 days కావాలంటే వస్తా. అప్పుడే ఎంత మంచిగా బాగా కలిసి ఉంటాం, షూట్లు వేసుకుంటాం, మళ్ళీ నేను పోతా. తర్వాత పట్టించుకోను, ఆయన నన్ను పట్టించుకోండి, ఆయన 8 గంటలకు వస్తాం మనం, 8 గంటలకు వస్తాం. అప్పుడు తిన్నామంటే షూటింగ్ చేస్తాం. ఓకే, షూటింగ్ అయిపోయిందా కేల్కతా దుకాణం అటు మేము ఇటు ఆ నెంబర్ కూడా వేస్తే బాగుంటది కన్నా. ఇప్పుడు నేను ఏమంటే ఒక ఎగ్జాంపుల్, సో మనము కో యాక్టర్స్ కాబట్టి మనము ఎప్పుడన్నా నీకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు, ఎప్పుడన్నా తిన వల్ల మనకి హెల్ప్ అవ్వచ్చు ఎప్పుడన్నా. సో మనం మాట్లాడుకోవడంలో తప్పు లేదు కదా.
నేను అట్లా అంట ఎప్పుడన్నా తిన్నావా ఏం చేస్తున్నావు జస్ట్ మెసేజ్ అన్న ఇట్లా. సో ఎందుకు మాట్లాడుకోరు? అంటే అప్పుడప్పుడు ఎవరైనా తనకి ఒక కృతిక కావాలి మా షార్ట్ ఫిలింలో చేస్తుందేమో అని అంటే నాకు కాల్ చేసి ఇట్లుందంట నిర్మల వెళ్తావా అని అడుగుతాడు. ఓకే. మరి పేమెంట్ ఎంత ఇస్తారట, మరి పోతా అంతవరకు ఫోన్ కట్ అయింది. ఓకే. తిన్నవా ఉన్నావా ఏం నడువే ఓకే. నడు. వీటికి అతనే ఇక రియల్ హస్బెండ్ కానీ మీరు చూడండి, అంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడుకోరు, జస్ట్ కెమెరా స్టార్ట్ అయిందంటే ఇక వీళ్ళు యాక్టింగ్ స్టార్ట్. ఇప్పుడు మీరే చూసిరు కదా. అదే కదా నేను షాక్ అయ్యేది అసలు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరితో నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన. సో అంటే అన్న ఇంకా రాలేడు, ఒకసారి ఫోన్ చేయి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. దాని తర్వాత తను రెడీ అవుతుంటే రెడీ కాలేదు, కొంచెం వెళ్ళి చెప్పాను అంటే లేదు లేదు నేను మాట్లాడాను వీళ్ళు అనుకుంటున్నారు. నేనేంది వీళ్ళు ఇంత క్లోజ్గా వీడియోలు ఇస్తారు ఎందుకు మాట్లాడుకోరని నేను అనుకుంటున్నా. అంటే మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. అంటే వీళ్ళు నిజంగా రియల్గా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, కానీ మిమ్మల్ని జస్ట్ ఇంప్రెస్ చేయడానికి వీళ్ళంతా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. బట్ మీరు చేసేదానికి మాత్రం అసలు ఎంత మాట్లాడినా చాలా తక్కువ. అసలు పెద్ద యాక్టర్స్ లాగా మీరు ఎంత బాగా చేస్తున్నారంటే నేను పొద్దున చూసినప్పుడు ఆ బురదల పడటం ఏంది నాకు అర్థం కాదు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే నన్ను బురదలో దొబ్బుతాడని. అన్న బుర్ర పూర్తి తీసింది. ఓకే. ఒక గుద్దు గుద్దిందండి. ఓకే. గుద్దితే అది పరిస్థితి అప్పుడా. ఓకే. అంతెందుకు ఒకసారి షూట్ లో నార్మల్ గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కళ్ళు వేయలేదా నన్ను పొట్టు కొట్టిండు. రియల్ గానే రియల్ గా కొట్టి నేను ఏడ్చిన కూడా సారీ చెప్పిండు ఆ రోజు. మల్లిగడ సిరీస్ అదే సిరీస్ కొట్టిండు. అప్పుడు ఏంటంటే అంటే వచ్చింది నాకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు కొడితే నెక్స్ట్ ఎపిసోడ్ లో తన పగ తీసుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఇట్లా టామ్ అండ్ జెర్రీ లాగా రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ ఎట్లుంటాయంటే, నా దుందం ఛానల్ ఎట్లుంటాయంటే మనం ఎప్పుడు ఛానల్ మనం ఎట్లా అంటే ఏదో చూపించాం, రియాలిటీ చూపిస్తాం. అదే దెబ్బ తాకినా మంచిదే, ఆడి ఏమైనా మంచిదే. మా అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాం. అంత రిస్క్ ఇస్తే మనం దుందం తినాం. నాకు తెలిసేంత వరకు అయితే చెట్టు మీకలు దుంకున్నా ఐఎమ్ రెడీ. నేను ఆ బాయిలో దుంకుపోయినా ఐఎమ్ రెడీ. మనం రీసెంట్ గా దెబ్బ కొట్టింది, అడుగు పక్క పొట్టు ఉంది, ఓలుకు గో కూడా ఆ చిన్న పొరకు ఓలు కూడా పడేసి పక్క లైవ్ ఉంది అడిగేసి అది నిబ్బా చేస్తాం కదా బల్పాలు తినుకుంటా. అమ్మో నువ్వు ముద్దు పెడితే నాకు ఇక్కడ ఇచ్చిన ఐదు కొట్టక ఏం చేసినా గిన్నె తాగించేది. ఓకే. లైట్ గా మన పొరలు ఉంటాయి కదా, ఆ పొర కోలు పడ్డది. సరే ఇన్వర్తుంది ఏమన్నా ఈ పక్క ఏందని మళ్ళీ ఓకే. ఇప్పుడు సెట్ అయింది. ఇక అట్లాంటివి ఉంటాయి. అది అప్పుడు కోపం వచ్చిందన్న నిజం చెప్పు. కోపం ఏమి రాలే, కంట్లోకి ఇల్లే లేదు, కోపం ఏమి రాలే. ఓకే. ఏమన్నా మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి. ఓకే. ఇది తెలిసినాక ఏమనిపించింది మీకు? కొంచెం బాధ అనిపించింది. అయ్యో ఎందుకు కొట్టినా అనిపించింది. కొట్టాలి సీన్లా, కొట్టకపోతే ఊరుకుంటాడా డైరెక్టర్? కొట్టాలి, రియాలిటీ కొట్టు డైరెక్టర్. ఓకే. నువ్వు కొడతలేమంటాడు. ఏం చేసినా కొట్టిన ఆ రోజు తగిలింది. ఓకే. సో నిజంగా మీలాగా ఈ ఊర్లో ఎవరైనా కొట్లాడతారా? నిజం కామన్ ఉంటాయి అన్న. ఓకే. పల్లెటూరు అంటే కామన్ అన్న. పల్లెటూరులో ఎట్లా అంటే కామన్ గా కొట్లాడుకుంటారు, కానీ ఎట్లా అంటే కోపం కొట్లాడుకోరు, వాళ్ళు ప్రేమ కొట్లాడుకుంటారు. అంటే మాలాగా. పల్లెటూరులో ఎట్లా అంటే ఏదో కోపం మిన్నో ఏదో అలా టైం గడిచిపోతుంది, అది ఓకే అయిపోద్ది కాదు. అంటే మేము తీసుకునేటివి కూడా అంతే. ఇప్పుడు తాగొచ్చినా లేకపోతే లేట్గా వచ్చినా ఏదైనా పని చేయకపోయినా ఊర్లలో జరుగుతాయి కదా గొడవలు, వాటిని బేస్ చేసుకొని మా డైరెక్టర్ సార్ ఇస్తే స్క్రిప్ట్ మేము దాన్ని చేసేస్తాం. లైన్ చెప్తాడు కథం. సో ఇంత పేరు సంపాదించారు మీరు ధూమ్ధామ్ ఛానల్ త్రూ. అసలు స్టార్టింగ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ప్రెసెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? రెండింటికి డిఫరెన్సేషన్ ఏమైనా చెప్పండి అంటే ఏమని చెప్తారు? అప్పుడు నేనేందో తెలియదు, ఇప్పుడు నిర్మల్ అంటే అందరికి తెలుసు. ఓకే. నువ్వన్నా? మన పరిస్థితి ఉండేది ఆ బ్రాండ్. ఏం చెప్పారు మనమే బ్రాండ్. కానీ తిరుపతి అన్నని నిజం చెప్పాలంటే తిరుపతి అన్నని జనాలు అందరు ఎట్లా చూస్తున్నారంటే, మా ఇంటి పక్కోడు ఒకవేళ తాగేటోళ్ళు ఎవరైనా ఉంటే అరే మన సోపతి ఆడు అట్లా వదిన అన్నని కొట్టకు కామెంట్ లో అన్న ఫ్రీ బస్ అన్న వదిన వెళ్ళిపోతుంది వాళ్ళు అక్కడ కనెక్ట్ అవుతారు. ఇంకా ఆ దోస్తు గారు మరి కింద అందులో పెట్ట కామెంట్ పెడక నాకు మెసేజ్ పెట్టి మరి అప్పుడంటే కొట్టినావు పర్లేదు అని, ఇప్పుడు కొట్టినావు బస్సు ఫ్రీ ఏంటంటే ఫ్రీ పెట్టిండు ఎక్కుతుపోద్దని చెప్పి నేను ఫోన్ పిడవద్దు నాకైనా. అయితే ఇంకో విషయం నేను అడగాలనుకున్నా, ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే మన కాలేజ్ మేట్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళు మీ పెళ్ళి కాకముందుకు చూసి
ఈ వీడియోలు చేస్తుంటే నిజంగా మీ భార్య అనుకున్న వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్లా? చాలా మంది అన్నారు అట్లా. ఓకే. దాదాపు మస్తు మంది అన్నారు. కానీ మన ఊర్లో అందరూ కామన్గా చూస్తారు. మనం ఏంటంటే మనకి విలేజ్ ఇట్లా ఉంటుంది. ఆ విలేజ్లో తిరుపతి అన్నాడు ఒక బ్రాండ్, అట్లాంటి ఏం చేయడు. ఓకే. ఆయన వర్క్ షూట్ మందనే పనిచేస్తాడు. తర్వాత మన వర్క్ మనదే. ఓకే. అట్లా ఉంటుంది ఊళ్ళో. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాదు, ఎవరైనా ఇంటర్వ్యూ చూసినా కూడా ఎవరైనా వచ్చి అడిగినా కూడా మన గురించి చెప్తారు. ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా మరి అది రియలా ఫేకా ఎవరైనా వచ్చి అడగాడు. అంటే ఎవరు వచ్చి అడిగినా ఆయన ఎట్లున్నాడో చెప్తారు. లేదు నేను మీ గురించి నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడే నాకు అనిపించింది. ఎప్పుడంటే నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం జరిగింది తిరుపతిని సింగిల్గా, అంటే అప్పుడు లేకుండే నిర్మల గారు లేకుండే. సో అప్పుడే చూసినా నేను ఇంటర్వ్యూకి వచ్చినా అని తెలిసి నీ పొలం పనులు ఆపుకొని మరి నా దగ్గరకు వచ్చినావు. అప్పుడే అసలు తిరుపతి అంటే అసలు ఏంది, రియాలిటీ ఏంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. నేను అప్పుడే అనుకున్నా అంటే ఈయన పొలం పనులు కూడా వదిలేసి రావడం జరిగిందని అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. 8:30కి మనం చేసినాం. సో అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ గురించి వస్తే ఇంత విలువ ఇవ్వడం చాలా అది తక్కువ ఉంటుంది. అరే నా పని ఉంది మళ్ళీ రాకుండా అని చెప్పి ఇట్లా పంపించిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటిది మీరు అంటే మేము కష్టపడేది కూడా మీకు తెలుసు కాబట్టి సో అది తెలుసుకొని నాకు ఇంటర్వ్యూ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి జస్ట్ ఒక 2 నిమిషాలు చాలు ఆ మనిషి ఎట్లాంటి వాడు అనేది. ఇట్లాంటి ఇప్పుడు మనం కష్టపడేది జస్ట్ మాది డైలాగ్ వర్షన్, మీది ఇంటర్వ్యూ వర్షన్. ఎవరు కష్టమైనా గంతే, ఏదైనా గంతే. జస్ట్ ఫేమ్ కోసమే మీకు 4 కొత్తలు మాకు 4 కొత్తలు గంతే. ఆ ఫీలింగ్ మనం ఉన్నాం కాబట్టి జస్ట్ మిస్టేక్ ఏంటంటే రాజాలు అత్తనని చెప్పిండు. ఆ మంది ఏం చేశారంటే ఇంకోళ్ళకి నాటేస్ట్లో ఏదో ఏమో సంథింగ్ ఏమో అయింది, వాళ్ళు బంద్ చేశారు. అదేమో అచ్చుట్లా మిస్టేక్ అయింది, రాంగ్ అంటే సారీ కూడా చెప్పేసి. లేదు అన్నా అసలు రావడమే చాలా అదే. ఎందుకంటే ఆ రోజు నేను చూస్తున్నా ఆ వీటిని ఏమంటారు వాటికి ఇట్లా మూసుకుపోయి అది వేస్తున్నావు కదా, అది ఎంత కష్టమో నాకు తెలుసు కదా. నేను ఒకసారి ఒక పొలంలో దిగినా, నేను ఎప్పుడు పొలం పనులు చేయలేదు, ఒకసారి దిగినా అప్పుడు నాకు తెలిసింది అది కష్టం ఎంతనో అని. నువ్వు అది మొత్తం అవన్నీ ఏమంటారు ఆ డబ్బా షేప్ ఏమంటారు దాన్ని మళ్ళీ అరి వంచేసి అవన్నీ నువ్వు వంచేసినావు. నేను 20 మంది అన్న ఆ రోజు, జస్ట్ ఒక్కనే. అదే నేను చూసినా కదా, ఒక్కనికే వాటర్ అందియాలి, ఇంకా నీటి నేర్పుకోవాలి, వరేయాలి, దానికి ఏమంటే పని చేయాలి, మందు చల్లుకోవాలి. 3 పనులు నేను ఒక్కనే చేసిన ఆ రోజు. దాదాపు ఒక 2 మినిమం 3 చేయాలి. కానీ నువ్వు అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చినావు? జస్ట్ నువ్వు అడిగిన వాటి లోగా చెప్పేసాను కదా. నేను ఎక్స్ప్లెనేషన్ అస్సలు అడగలేదు. అసలు తిరుపతి అన్నా అంటే నాకు ఈడున్నాడు, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే నేను మనిషిని చూడంగానే నేను చాలా క్లోజ్ అయిపోతా. సో అట్లా తిరుపతి అన్న అంటే ఒక అది బ్రాండ్ ఎట్లానో నాకు అట్లా అదంతే. సో రితిక, ఇంకా మీ విషయానికి వస్తే ఎప్పుడన్నా మా ఛాన్సెస్ గురించి వెళ్ళినప్పుడు ఎవరన్నా మనల్ని చీప్గా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ లైఫ్లో? అమ్మ లేరు. అమ్మో ఆ పిల్ల గయ్యాలి, భయం పడతారేమో ఏమన్నా అంటే. అమ్మో ఆమె జోలికి పోవద్దు, ఏమంటదో. ఒకవేళ షూట్లో తిట్టినట్టు మనల్ని తిడితే వద్దు, ఆమెను ఏమనద్దు. ఓకే, అట్లనే. సో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎక్కడ తీసుకుంది, ఎప్పుడు తీసుకుంది రితిక? ఎప్పుడు తీసుకోలేదు హైయెస్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ రెమ్యునరేషన్ ఎంత? 3K పర్ డే. అంతకు మించి 2 years నుంచి అదే కంటిన్యూ, ఎప్పుడు నేను పెంచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు 4 ఛాన్సులు రావాలంటే పేమెంట్ తక్కువ ఉంటేనే ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. మనం ఆశపడి ఇంకొంచెం పెంచుకున్నాం అనుకో, బో దీనికి పొగరు బాగా వచ్చింది, ఈమె ప్లేస్లో ఇంకొక కామ వచ్చింది అనుకో, 2-3 షూట్లు అవుతాయి. అవసరమా? ఎందుకు వాళ్ళ దగ్గర మనం బ్యాడ్ అవ్వాలి, పేమెంట్ ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం ఫేమ్ రాగానే అనుకుంటారు కదా. నాకు కూడా తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రొడ్యూసర్లను కూడా ఆలోచించాలి కదా పాపం. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే జస్ట్ ఫేమ్ రాగానే అడిగేయాలి, మనం అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటాం కానీ. సో హైయెస్ట్ ఇప్పుడు 3Kనేనా? ఎక్కువ వస్తుంది ఏ షూట్ అయినా కానీ? ఏ షూట్ అయినా. ఓకే, ఇప్పటి వరకు కొత్త ఛానల్ అయినా పాత ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా 3,000 అండి. అయితే నా ఫ్రెండ్ కథను ఒక క్వశ్చన్ అడగమన్నాడు మిమ్మల్ని, నేను ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నా అన్నప్పుడు. సో నాది ఒక క్వశ్చన్ అని చెప్పేసి అన్నాడు. అయితే మీ వీడియోస్ అన్నీ చూస్తాడంట మీ ఇద్దరివి. బట్ ఏంటంటే తను ఏదో ప్రాంక్ వీడియో చేసింది. సో ప్రాంక్ వీడియో ఎందుకు చేసింది ఒకసారి అడుగు అంటే, ఇంత మంచి పేరు వస్తుంది కదా ఒక పేరు లాగా, బట్ ఆ ప్రాంక్ వీడియోలు చేయడం వల్ల అందరు చీప్ గా చూస్తారు కదా, సో దానిపైన క్వశ్చన్ అడుగురా ఎందుకంటే నేను ఫీల్ అయినా అని అన్నాడు. సో దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? అంటే యాక్టింగే కదా, రియల్ లైఫ్ కాదు కదా. తన ఫ్రెండే,
మేము ఆ గోవా అది వైజాగ్ వెళ్ళింది నిజమే, కాకపోతే స్టోరీ అల్లిండు. ఓకే నా ఫ్రెండే, నేనేం తప్పు చేయలేదు కదా, ఇవి ఎట్లనో చేస్తున్నా యాక్టింగ్, అది కూడా అట్లనే చేసి వచ్చిన, కానీ అది నా రియల్ లైఫ్ కాదు కదా, ఏదో షూట్ కోసం చేసిన వచ్చిన అంతే. ఓకే సో మీరు రీల్ లైఫ్ లా, రీల్ అంటున్నా రియల్ కాదు, రియల్ లైఫ్ లో ఎటుకన్నా హనీమూన్ గానీ టూర్స్ గానీ వెళ్ళిర్రా? అస్సలు మేము మాట్లాడుకోమంటే నేను ఏం మాట్లాడుతున్నా, నేను ఏం రియల్ అల్లే, రీల్ అన్నా నేను. లేదు రియల్ లైఫ్ లో టూర్స్ అన్నా హనీమూన్ కానీ వెళ్ళిర్రా అన్న? రీసెంట్ గా మైసూర్ పోయినాం. నేను అందుకే మైసూరు నేను ఆ రూమ్ లో మనం ఈ రూమ్ బయట వేసుకొని మనం రోడ్డు తిరుగుడే. నేను ఒక జోక్ చెప్తా, నాకు హెయిర్ లేదు కదా, ఆయిల్ కోసం పోయినా. షూట్ అంతా అయిపోయింది, ఆయిల్ డబ్బాలు చాలా తక్కువ తీసుకొచ్చిరట, నాకు ఇత్తలేరు ఇక ఆయిల్ డబ్బాలు లేవు, కొనుక్కుందామన్నా కూడా అక్కడ లేవు, నాకు కావాలి. నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? అడగచ్చు నన్ను. కాదన్నా ఆయిల్ డబ్బులు కావాలని నన్ను ఎందుకు అడుగు మరి. రాజు అంటాడు, నేను నాకు తెలియదు, నువ్వు అడగచ్చుకోపో అంటాడు. ఇక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాను, నాకు ఇత్తలేరని, ఇక లాస్ట్ కి అడగచ్చి ఇచ్చిండు. ప్రమోషన్ నిజంగా మీరు పోయిరా? చెప్తారు ప్రమోషన్ ఎక్కాను, జస్ట్ 2 తెచ్చుకున్నారా? ఆయిల్ తెచ్చుకున్నారా? 3 డబ్బాలు ఇచ్చిర్రు. నేను 2 డబ్బాలు అడుక్కున్నా, ఓకే దొబ్బేసుకున్నది, మళ్ళీ బట్టి అడగచ్చిన తీసుకుంది. నేను ఇంకా వాడలేదు, ఒక 1 టైం ఏమో పెట్టుకున్నా, నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ తల స్నానం చేయమని చెప్పిండ్రు. కానీ ఒకటి చెప్తా, అక్కడ కూడా పోయేటప్పుడు కూడా బస్సులో కూర్చొని నిజంగా భార్య భర్తలు కొట్టినట్టే మాట్లాడినట్టే అసలు అంటే లీనమైపోతున్నారు. అంటే ఒక బస్సులో కూడా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అట్లా కాకుండా మీరు మీరు మీ క్యారెక్టర్ లో లీనమైపోయి ఏదో యాక్టింగ్ చేసేస్తున్నారు. పొద్దున్నే అందరు పడుకొని ఉన్నారు, మేమిద్దరమే బస్సులో వరుతాను, అందరు చూస్తుండొచ్చు. ఒక లేడీ పక్క పడ్డే ఉంది, ఇట్లా స్లీపింగ్ క్లాస్ ఉంటగా పడుకుంటుందా, ఆ పరద ఈ లొల్లి పెట్టుకుంటారా, పరద వేసి మళ్ళీ పడుకుందావే. కానీ నాకు తెలిసి మీ వీడియోలు మీరు చూసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు కదా, షూట్ లోనే మస్తు ఎంజాయ్ చేస్తాం కదా, అసలు షూట్ చేసినట్టే లేదు నేను ఇలా చూసినప్పుడు కూడా. అంటే ఇంకోటి ఏంటంటే మన వర్క్ పైన మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది మనం చేస్తుంటే, ఆ వర్క్ మనకు కనిపించదు, ఇది కష్టం అని అనిపించదు, ఏమనిపించదు. ఇప్పుడు మీరు అందులో పడ్డప్పుడు మీకు కాలు మెట్టలు అవి దొరికినాయా దొరకలేదా? ఒరిజినల్ కాదు కాబట్టి వట్టియే కాబట్టి వదిలేసిన, లేకపోతే నా ముక్కు విండి అసలు 20 కాదు కానీ 50 రూపాయలు అనుకో. ఓకే ఇప్పుడు తిరుపతి ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా మీకు? మాట సరిగ్గా గిఫ్ట్ ఎక్కడ అన్న, నాకు అర్థం కాదు. ఇయ్యలే అన్న నేను గిఫ్ట్ ఇవ్వలేదా? లైఫ్ పెద్ద గిఫ్ట్ ఇచ్చిన. ఏం గిఫ్ట్? నేను చెప్తా విను. మరి తను పక్కన చేయడానికి అవకాశం ఇచ్చిర్రు, అది చాలు నాకు. ఓకే సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫుల్ హ్యాపీ. నేను ఫస్ట్ అన్నారు, నేను ఈ ఛానల్ రాకముందే, తిరుపతి నా పక్కన నువ్వు చేస్తే మంచిగా పైకి ఎదుగుతావమ్మా, నువ్వు రా అన్నారు. వచ్చిన అప్పుడు నేను పేమెంట్ ఏం తీసుకోలే, 1 వీక్ ఫ్రీగా చేసిన. ఫుల్ హ్యాపీ. నేను పేరు వచ్చింది కదా, మనకు పేరు వస్తే ఆటోమేటిక్ గా పైసలు వస్తాయి, పైసల గురించి ఆలోచించలేదు. ఫస్ట్ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయాలి, అది చెప్తా నేను ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఎప్పుడు ఆగు బాగు లైవ్ గా రాజుకు ఫోన్ చేద్దాం. ఇప్పుడు లైవ్ ఫోన్ చేద్దాం, రాజు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్తాను మళ్ళీ తర్వాత వచ్చినాక బండి మీద నేను ఎవరు తెచ్చినాడు ఇప్పటికి ఎవరిని బండి తీసినాడా ఇట్లా చేసిన పుసుక్కున ఓ అవ్వా చేది అని చెప్పి అన్నాడు. బండి చెప్పి ఏమి చెప్పిన కొంచెం దూరంగా కూర్చో చేది అన్నాడు. ఊర్లో నాకు పేరు ఉన్నది, ఖరాబ్ అవుతుంది, నాకు అట్లాంటి పేరు నాకు చేతి ఎక్కువ, ఊరు దాటినాక నీకు భయం అయితే అసలు ఎక్కి తెలిపోవాలని చెప్పిన. మళ్ళీ పోంగ ఏం చెప్పిన అంటే, నా పక్కన నువ్వు యాక్టింగ్ చేస్తే నీ లైఫ్ వేరు ఉంటుంది చెప్పిన. చెప్పాడు చెప్పిన అది కంటిన్యూ అయింది. మొన్న రీసెంట్ గా మరొకసారి వచ్చిన మహేష్ ప్రభావంగా ఎట్లుంది లైఫ్ అని అంటే అప్పుడు గుర్తా చదివిన ఎట్లా ఇంకేం కావాలి లైఫ్ చాలు ఈ జన్మ. ఎట్లా అంటే మన పక్కన ఎవరు ఖరాబ్ ఏమన్నా, నా ఉద్దేశం ఏంటంటే మనం ఉన్న ప్లేస్లలో నేను ఖరాబ్ అయితే వాళ్ళు ఇంకొని అయితే ఖరాబ్ అయ్యేది. మన దగ్గర ఎవరైనా వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా మన అనుకున్న ఎవరైనా మనం అట్లుంటుంది అంతే. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఫోన్ ఎత్తలేదంట అంటే అప్పుడు నాకు లాంగ్వేజ్ రాలేదు, భాష నాకు రాలే సరిగ్గా. రాకపోయేసరికి ఇక నాకు డే అంతా చేసిన, అయినా కూడా నాకు భయమే ఉండే. నేను ఇంటికి వెళ్ళిన ఫీవర్ వచ్చింది. చూస్తే భయం అనిపించిందా? చెప్పు. లేదు అంటే మనం నార్మల్ గా స్లోగా మెల్లగా మాట్లాడతాం కదా, ఇంట్లో అవురా అనుడే డైరెక్ట్
ఎటు పోతాను రా ఇట్లనే మాట్లాడాలి. ఇక నాకు భయం అయింది ఫస్ట్. నేను ఇంటికి పోయినాక నాకు ఫీవర్ వచ్చింది, రెస్ట్ తీసుకున్నా. తర్వాత ఇక వీళ్ళు నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు వచ్చి ఒక చిన్న క్యారెక్టరేనా, అది అంత పెద్దగా ఏం లేదు. హీరోయిన్ మెయిన్ వేరే అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి ప్లేస్ లో నేను వచ్చినా ఆమె వెళ్ళిపోయింది. ఇంకేదే నువ్వు బాగా చేస్తున్నావు. అయితే మీరు వద్దనుకున్నారు కదా, రావద్దు అనుకున్నారు కదా? భయం అయింది నాకు, మాట్లాడడానికే రాలేదు. అందుకేనా లేకుంటే తిరుపతి చూసా చెప్పు. గ్యారెంటీ కలర్ ఇట్లా ఉంటది చెప్పాలి. తిరుపతి భయం అయింది. భయం అయింది. ఎందుకు భయం అయింది? ఎందుకంటే ఫస్ట్ సార్ ఫీలింగ్ ఏందని అంటే చెప్పలేను, ఇప్పుడు చెప్పాలి. అసలు తిరుపతి నన్ను చూడండి అంటే అప్పుడప్పుడు హస్బెండ్ లాగానే ఫీల్ అవుతా నేను షూట్ లా. అది కొంచెం భయం అంతే, చెప్పలేను. దానికి భయం ఉంది. ఓకే. అయితే ఫస్ట్ నువ్వు చేసినావు కదా, చేసినప్పుడు తీయ అన్నప్పుడు ఏమనిపించింది? అబ్బో ఓవర్ యాక్షన్ అనిపించింది. నిజంగానే అనుకున్నా నేను, ఏదో ఓవర్ యాక్షన్ ఫీల్ అవుతుంటే హీరో అనుకుంటున్నా. సరే సరే ఓకే ఓకే. ఎప్పుడన్నా మళ్ళీ అట్లా వరకు సీట్ వేసిందా మరి అడుగు. ఏమే కూడా షూట్లోనే మరి ఎప్పుడన్నా మళ్ళీ ఏమన్నా వేసిందా అడుగు. మన ఎట్లా అంటే అప్పుడు వేసినట్టు ఇప్పటి వరకు వేయలేదు. అంత గౌరవం ఉన్నప్పుడు మనం నేను ఎందుకు ఇస్తాను, ఏదో సడన్ గా అట్లా చేయబడ్డది. నార్మల్ గా అమ్మ తీసేయమన్నాడు, తీసేసిన. ఓకే. సో తర్వాత ఆ రోజు నైట్ అంతా ఆలోచించవచ్చు నాకు తెలిసి. నిజం చెప్పు. ఆ రోజు అంతా కాదు కానీ బస్సుల నుంచి కరీంనగర్ పోయేదాకా ఆలోచించిన. ఓకే. ఒక గంట సేపు ఎందుకు ఇట్లా అన్నాడు, అసలు ఏంది నే అనుకున్నా నేను. ఓకే. సో అయ్యో పెళ్ళయింది కదా మరి ఊర్లో అవసరం అనిపించింది అనుకోవచ్చు. సో ఇప్పుడు యాక్టింగ్ ముందు నువ్వు ఏం వర్క్ చేస్తావు? ఒక్క నిమిషం అన్న, మనకు అంటే ఆమెను ఏదో అని ఉద్దేశం కాదు, మనకు ఉన్న ఊర్లో పేరుంది కదా. అవునవును. నేను గౌరవంగానే నీ పెద్ద యాక్టర్, నువ్వు నాకు చేసిన అట్లా నాకు ఫీల్ కాదు. ఊర్లో ఉన్న మంచి పేరుంది కదా, ఒకసారి పేరు పోయింది అనుకో, డౌన్ అయిందనుకో, పేరు రాదు. అట్లాంటి ఆమె అన్న ఆమె ఫీల్ అయిందో ఫీల్ నాకు మీ పెద్ద యాక్టర్ను పెద్దదని అట్లా ఆమె అందంగా లేదను చేద్దామని జస్ట్ ఏంటంటే ఊళ్ళో మనం మంచి పేరు ఉంది, సో మనం దాని పేరు ఎందుకు ఖరాబ్ వేసుకొని జస్ట్ చేద్దామని అంతే. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు నువ్వు మాట్లాడడం అంటే చెడ్డ పేరు వస్తే ఇట్లా ఉంటుందని. నిజం చెప్పాలంటే మనం పేరు సంపాదించుకోవాలంటే కొన్ని వేల రోజులు లక్షల రోజులు పడుతుంది అన్న. మనం బతుకున్నన్ని రోజులు మనం కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక చిన్న సెకండ్ చాలు. అంటే మన పేరు పోగొట్టడానికి కూడా చాలా మంది అంటే గోడ పక్కన నక్కల్లాగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మన గురించి. అంటే వీడి పేరు ఎట్లా చెడగొట్టాలి, వీడి పేరు ఎట్లా చెడగొట్టాలని చెప్పి ఆ ఉద్దేశంతో అన్నాడు. సో నువ్వు నీకు ఇప్పటికి అర్థమైపోవచ్చు దాని గురించి. సో ఎందుకంటే మన అందరికి కూడా భయం. ఇప్పుడు ఒకసారి పేరు వచ్చినాక ఎవడేమనుకుంటాడో, ఎవడు మన మీద క్రియేట్ చేస్తాడో. ఇప్పుడు బయట మనం స్క్రీన్ మీద మనం కనిపిస్తున్నాం అంటే మన గురించి 10 రకాలుగా 10 మంది మాట్లాడుకుంటారు మన గురించి. ఇప్పుడు 5,000 చక్కగా లేవు. సో ఒక్కోలా ఎవరేది మాట్లాడుకున్నా సో మన రహదారి లాగా మనం వెళ్ళిపోవాలి. ఒకటి నా ఎవ్వరే మాట్లాడుకున్నా నా భార్య నా బెస్ట్ గిఫ్ట్ లైఫ్ అంతే చాలు. మనకు నా బెస్ట్ గిఫ్ట్ నా భార్య. మా వదినలు, మా అత్తమ్మ, మా ఎంటైర్ ఫ్యామిలీ, మాకు 4, మా వైఫ్కు 4 అక్కలు. వాళ్ళే ఉన్నారు. జస్ట్ వీడియో చూసి మా భార్య ఫోన్ నవ్వుకుంటారు. అంటే అట్లా ఉంటుంది. అంటే మన ఇది అంత నమ్మకం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి వాడు కాదు అన్నట్టు. వాళ్ళు వదినాన్ని ఎప్పుడు వాళ్ళ విలువ వాళ్ళ అక్క లెక్క చూసుకుంటాను. ఇప్పటికీ వాళ్ళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, నేనే వాళ్ళ ఇంటికి నేనే ఉంటాను ఫస్ట్. ఓకే. సో అయితే ఎప్పుడన్నా వద్దుతో ఇట్లా కొట్లాడినా, వద్దు నిజంగా ఇట్లా కొట్లాడుతుందా లేకుంటే వద్దే సైలెంటా? అంటే ఫస్ట్ కొత్త పెళ్ళైనప్పుడు జస్ట్ ఒకసారి బెదిరించిన, ఏడిచింది. ఎందుకు అంటే మంచి నుంచి వచ్చింది. మా అత్తమ్మ ఏమంటే తెలుసా, మా అత్తమ్మ నేను తప్పని మా అత్తమ్మ తెలుసు కదా, నా మిస్టేక్ అయినా మా అత్తమ్మ ఏమంటుంది, బావతలు మళ్ళీ పోపిట ఏం కాదు కామన్ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, మళ్ళీ తీసుకుని మళ్ళీ ఎక్స్కొచ్చిన. పొద్దున రాజు అడగలేదా అన్న రియల్ లైఫ్ లో నీకు ఇట్లాంటి భార్య వస్తే నువ్వేం చేద్దువే అన్నాడు డైరెక్ట్ అడిగిండు. ఓకే. అన్న కాల్స్ వస్తున్నాయి, బిజీ టైంలో కూడా మనకి ఇంటర్వ్యూ ఇస్తుండో. సో నిజంగా ఇప్పుడు రాజన్ అడిగింది కదా, మీ డైరెక్టర్, మీ ఫౌండర్ అంటే ఛానల్ ఫౌండర్ అడిగింది కదా, ఒకవేళ నిజంగా ఇట్లాంటి నిర్మల లాంటి వైఫ్ వస్తే ఏం చేస్తుండన్న? రోజు కొట్లాడినట్టే.
ఇంటికాడ పోయాను బంధువు ఓకే గెస్ట్ హౌస్ రేట్లు వేసుకోవాలి పొలం కాడ ఓకే అన్న సిలిండర్ సిలిండర్ కూడా వద్దు కట్టిపోయి కచ్చ కొట్టుకోవాలి తినాలి ఆ గడ్డి ఏమైనా తీసుకుని వండుకోవాలి పండాలి అంతే ఇంటికి వచ్చేది లేదు అస్సలు లేదు మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు ఇంటికి అప్పుడు మా భార్య మంచిగా అన్న అందులో పెట్టుకుంటా అందుకే ఎప్పుడు పోతున్నావు ఇంటికి నేను నిజంగా హస్బెండ్ లాగా ఫీల్ అవుతుండని చెప్పేసి ఎప్పుడన్నా అనుకోవడం కానీ లేకుంటే తిరుపతి అన్నని అనడం కానీ తిట్టడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? తిట్టలేదు కానీ ఏడ్స్తా నేను 2-3 సార్లు కొట్టిండని చెప్పిన కదా రియల్గా భార్య లెక్కనే అనుకొని ఒక్కొక్కసారి బూతులు రావడం కొట్టడం అట్లా చేస్తాడు కొట్టాడు గట్టిగా తగులుతాయి దెబ్బలు భార్యనే ఇవాళ షూట్ జరిగింది మస్తు బూత్ మాట్లాడిండు ఫ్లోలు వచ్చింది మీ అక్క అనుకున్నా అంటాడు ఇంకొకటి ఫ్లోలు వచ్చింది ఇప్పుడు చేసేది యాక్టింగ్ మనం యాక్టర్స్ ఆ బూత్ వచ్చినాక ఏమైందంటే ఇంకో విషయం చెప్పాలా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అది ఎట్లా లేపేయాలి ఆడ బీప్ వేయాలి అవునా సో దానికి ఎందుకంటే వైపుని కాదు కదా అంత మన వాళ్ళు అందరు ఉన్నారు పక్కనే పిల్లల్ని తిట్టినాడు తిడుతుండగా కాదు నిజంగా ఇప్పుడు రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో భార్యనే కదా సో అట్లా అన్నప్పుడు పడాలి కదా ఇక పడుతున్నా కదా తాగొచ్చినా పడతానా కొట్టినా పడతానా తిట్టినా పడతానా నిజంగా తాగి షూటింగ్ చేసిన రోజు ఏదైనా ఉందా? లేదు. ఎప్పుడన్నా కలిసి కళ్ళు కళ్ళు అయితే తాగినాం మా పెళ్ళైన కొత్తలో ఒక వీడియో చేసినాం ఎవరి పెళ్ళైన కొత్తలో షూట్ లో మాకు లేపుకి వచ్చిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం కదా అప్పుడు ఒక వీడియో చేసినాం అప్పుడు కళ్ళు తీసుకొచ్చిర్రు అప్పుడు తాగిన నేను అందరం తాగినాం నేను తెల్లగలే అదే అన్నా మనకు బాత్రూమ్ అయితే తెల్లగలదా జస్ట్ అట్లా పెట్టి లేట్ అట్లా ఫుల్ బాటిల్ అయినా అన్న ఫుల్ బాటిల్ మనకు అలవాట్లేదు మంద అలవాట్లేదు అన్న మంద తాగుతాయి నైట్ బిల్ తాగుతాయి ఎక్కేసిన ఎవడన్నా మా ఫ్రెండ్స్ చుట్టూ మనకు వచ్చిన తాగుతా అంతే మనకు పెద్ద తాగడం మనకు అలవాట్లేదు మనకి మనం తాగం కూడా. సో కోపం వచ్చింది రితికకి సో మీకు కూడా ఎప్పుడన్నా రితిక మీద కోపం వచ్చిందా? నాకు ఎప్పుడు కోపం ఉన్నావా చెప్పేసింది కదా ఇంతకుముందు తనకు ఉండవచ్చు నాకు అట్లాంటి ఏం ఫీలింగ్ లేదు. నువ్వు చెప్తానే అనుకుంటుంది లేదన్నా చెప్పాను నేను చెవికి తగిలినప్పుడు నన్ను ఫీల్ అయ్యిండు నేను నెక్స్ట్ షూట్కి వచ్చినప్పుడు మెంటల్ దానా నా చెవి నొప్పుతుంది నాకు ఇట్లా హోల్ అయిందని నాకు సీరియస్ అయింది ఆ రోజు. అంటే అది వేరన్నా కానీ అట్లాంటి కొట్టినప్పుడు వేరు కానీ ఆమె అయితే ఎప్పుడు నేను వేరే కోపంగా తీసుకోలేదు షూట్లు జరిగినప్పుడు కామన్ ఇంకా అది అట్లాంటి నన్ను కొడుతున్నైతే నేను ఫీల్ అయినా అంతే మనకు అట్లాంటి ఫీల్ లేదు జస్ట్ మనకి ఎందుకంటే మనం లో నుంచి వచ్చినాం కాబట్టి మనకు కష్టం లేదు తెలిసిన కాబట్టి సరేలే పోనీ విడిచిపెడతాం అంతే మనకు మన ఫీలింగ్ ఉంటే అసలు మేము ఆడపిల్లలం కాదు షూట్లు ఆపుకునే సాగు చంపుతా నేను షూట్లా అన్నా నా సొంత భార్య ఇప్పుడు నా విషయం తెలియదు నేను జస్ట్ ఏగ్నిరని తల్లికి ఒక్కనే కొడుతుంది మా అమ్మ అల్లారం ముద్ద వేయించుకుంది మా అమ్మ కొట్టలే మా నాన్న కూడా మా నాన్న ఒకసారి కొట్టింది అనుకో ఇది తుక్కు బండు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమ్మ తుక్కు కొట్టిందన్న పిచ్చి కొట్టింది సీపులాడు కొట్టింది అంటే ఈపు మొత్తం ఆ గుంటకి వచ్చింది సీపు ఇట్లుంటాయి అచ్చులు అట్లా వచ్చింది ఈపు మళ్ళీ భయం ఉన్నాయి ఇది ఏంద్రా బాబు కోసం అనుకున్నాను నిజం బాగా వచ్చింది ఇంకా అచ్చులు వచ్చినాయి ఘోరంగా వచ్చినాయి అచ్చులు అంటే కట్టబెట్టి పుచ్చుకుంటావు ఈడ వాత వచ్చింది నాకు నేనేమని చెప్పుకోవాలి నువ్వు కొట్టింది వేరేనా ఒక్కసారి కట్టెతో కొట్టాను ఎన్నిసార్లు సీపులోడు కొట్టినావు కట్టెతోడు కొట్టినావు ఈపులో జరిచినావు చెంప మీద ఎన్నిసార్లు ఏడవలే నేను షూట్లా కెమెరా ఆఫ్ చేసిరా లేదా డైరెక్టర్ చెప్పాడు నేను చేసిన ఫోన్ అగ్గిదలగా ఊగ ఫోన్ వేస్తుంది ఇక్కడ ఫోన్ వచ్చి ఇప్పుడు వచ్చే ఫోను ఇంత ముందు కూడా వచ్చింది ఫోను సరే ఒకసారి ఫోన్ మాట్లాడు మాట్లాడు అర్జెంట్ ఉన్నది వెళ్ళిపోతా ఉంటా వెళ్ళిపోతా ఏం కాదు
నిబంధన మాట్లాడుకోరు మీరు టైం పాస్ కొంచెం. టైం పాస్ కాదు కానీ సరే ఫైనల్ గా మీరు ఏదన్నా ఒకటి కన్వర్జేషన్ చేయండి. అంటే మీరిద్దరు భార్యాభర్తలు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అన్న చాలా బిజీ ఉండే, బట్ నేను అన్నను బతిమలాడి కూర్చోబెట్టిన. సో అన్నకు కూడా వర్క్ ఉంది కాబట్టి అన్నను పంపించేద్దాం. సో కొద్దిసేపు అయితే ఉన్నాడు కాబట్టి. సో ఫైనల్ గా మీరు ఇంకో కొట్లాడ మాకు చూపించాలి. ఇప్పుడు నిజంగా మీరు ఎట్లా కొట్లాడతారు? ఇంకోటి కావాలి ఏదన్నా. నాకు బూతు మాటలేదు కావాలి. బూతులు రావన్నా కాదు ఒకటి బూతులు కాదు, ఒకటి సైగ చేసుకునేది ఉంటది నైట్ లా. పెళ్ళైన తర్వాత బాబు పక్కన ఉంటాడు, ట్రెండింగ్ పోయింది ఆ వీడియో. అది ఫ్లోలో వచ్చింది. అది ఫ్లో ఎట్లా నిర్మల అన్నది కదా, ఏది అవును అంటాం కదా, జస్ట్ అది కూడా ఫ్లోలో వచ్చింది. మన రాజు అది ఏమనుకున్నా నాకు అర్థం కాలే. జస్ట్ అది చూసినప్పుడు అరే అది కడియరా మంచిగా ఉండేది, జస్ట్ అందరూ మన వీళ్ళు ఫ్యామిలీ ఎక్కువ అవుతారు, పిల్లలు ఫ్యామిలీ అవుతారు అంటే వాడిని వేసిన అంటే మంచిగుందన్నా చిన్నగా ఒక 1 సెకండ్ వస్తుంది అంతే అన్నాడు. దాన్నే కంటిన్యూ చేసాడు మొత్తం. దాని వల్ల ట్రెండింగ్ పోయారు తెలుసా మీరు? కంటిన్యూ చేసే వరకు నీ అవ్వ నాకు ఫోన్ అంటే కొంత నెగిటివ్ వేసారు, మీరు పాజిటివ్ వేసారు. నాకు అనిపించింది అంటే మన ఛానల్ అది కాబట్టి ఇక మనం సరేలే అన్నట్టు ఇక ఎక్స్పెక్టేషన్ అన్న నన్ను బాగా వేసుకున్నాను. చెప్పాలంటే అది నిజ జీవితంలో ఇవన్నీ ఉంటాయి, ఉండకుండా అయితే ఎవరు ఉండరు కదా. ఉండరు కానీ కొందరు అంటే రకరకాల అర్థం చేసుకుంటారు. అంతెందుకు నేను ఈ ఛానల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొకరు కూడా ఆ క్యారెక్టర్ అడిగిరు, నేను చెయ్యనని చెప్పిన. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు అన్న పోతాడు కాబట్టి కొంచెం మీరు భార్యాభర్తల్లాగా ఏదన్నా ఒకటి చేయండి, కొట్లాడాలి, నేను చూడాలి. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ కావాలి. ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటి చెప్తా. నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు, స్కూల్ చదివేటప్పుడు మా ఇంటి పక్కన గొడవ అవుతుండే. నేను గొడవ మీదకి నెక్కి చూస్తుంటే గొడవలు పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. అరే ఈడ గొడవ అవుతుంది చూద్దాం, ఫోన్ వస్తున్నట్టుంది. ఇప్పటికి 3 ఫోన్లు వచ్చినాయి వేరే వేరే నెంబర్ల నుంచి. అన్ని అబ్జర్వ్ చేస్తాను నేను. సరే ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేయండి మీ స్కిట్. నువ్వు ఎత్తావు ఏం చేయాలా? నువ్వే ఇంకేముంది ఎవరు చేసినా. సరే కానీ ఎడిపోతా నా ఫోన్ వస్తుంది. ఇంకెడిపోతా అంటే మల్లిగాడు సెకండ్ సెటప్ ఎప్పుడు పెట్టినవురా సెకండ్ సెటప్? ఇంత మంచి దాన్ని కరీంనగర్ లో చూసిన ఒక ఆమె తోటి మీకన్నా అందంగా ఉంది. అమ్మా నా కొంప పోయింది. అవురా నీ తాగొత్తాడు దెంప, నీ మొండి మొల్లారని దెంప, నువ్వు ఎందుకు బతుకుతానవురా? మొన్న కేక్ గోపించినావు కదన్నా ఒక వదినకి. అన్న నువ్వేందే, నువ్వు ఇంకా చచ్చిపోదానికి కూర్చుతున్నావు. అంత ఏం లేదు, నీవే ఎక్కువ అంటే ఇంకో ఏడుకో చెప్పు. ఇగో నాకు కోపం తెప్పియకు, నువ్వు ఎడిపోతానో చెప్పు. అలా అవుతున్నా కలి తాగనా ఎన్నిసార్లు అవుతాడు నీ తాగపోతాడు దెంప అని సేమ్ కదా. కానీ నేనైతే ఇంత ఎంజాయ్ చేస్తున్నా లైవ్ లా. సో చాలా మంది చూడాలనుకుంటారు ఇవి. సో అట్లా మీ వీడియోలలో చూస్తారు. సో అన్న నేను ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టలేను. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఒకవేళ టైం ఉంటే మళ్ళీ మీ ఇంటర్వ్యూ తీసుకుంటా. సో నీకు టైం లేదు కాబట్టి పోతావా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సరే కానీ చెప్పండి రా. నిజం చెప్పాలంటే నిర్మలకి అసలు నిన్ను పోవాలని లేదే లేదు, పంపాలని లేదే లేదు కదా. అంటే మీ జోడి ఉంటే బాగుంది, ఆ జోష్ ఉంది కదా. ఇక డైలాగ్ మళ్ళా ఆలోచిస్తుంది. అవునా? నేను నిర్మలను ఏడిపించబోతున్నా. ఇంటర్వ్యూను మొత్తం చూడాలి. ఆమె పక్కా ఏడుస్తుంది, మన ఇంటర్వ్యూలో పక్కా ఏడుస్తుంది. నిర్మలను నేను ఏడిపిస్తున్నా. సో ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక చూడు, నువ్వేమైనా బాధపడితే నన్ను వచ్చి కొట్టు. లైఫ్ లో ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడే అలా జీవిత చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళు చూస్తారు, చిన్నవాళ్ళు చూస్తారు. మనం చెప్పినప్పుడు చాలా మంది అది మన దాంట్లో నేర్చుకుంటారు కూడా. ఎవరన్నా ఒకరిని మనతో ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు ఈ అమ్మాయి నీ కష్టాలు పడి ఇట్లా వచ్చింది కాబట్టి ఇట్లా తీసుకుంటారు. సో ఆ కథ అంతా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో నిర్మల దగ్గర మొత్తం అన్న పుట్టుపట్టు కచ్చి మొత్తం తెలుసుకో. చెప్పి బాయిపోతున్నా ఉంటే పొద్దుగింటికి రాను అని అనుకుంటా. అయితే నిజం చెప్పాలంటే తిరుపతి అన్నకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండే, బట్ నేనే రప్పించిన. బట్ మళ్ళీ అన్నకి టైం లేదు కాబట్టి మనం ఆయనను పెట్టి ఇబ్బంది పెట్టలేను కాబట్టి అన్నని పంపించేసిన. సో నిర్మల గారు ఉన్నారు. సో నిర్మల గారిని అడుగుదా. సో ఇప్పుడు పక్కన మీ రియల్ హస్బెండ్ లేడు. సో భయం అవుతుందా, ఎట్లా అనిపిస్తుంది? భయం. కానీ ఇంటర్వ్యూలు అంటే భయం ఉందా? ఏముంది అసలు జస్ట్ నార్మల్గా మనం మాట్లాడుకోవడమే కదా, అంతే.
అంటే ఎందుకో భయం, వాళ్ళు ఏం మాట్లాడతారు, మనం రిటర్న్ ఏం మాట్లాడాలి, ఓకే నాకు కొంచెం భయం అవుతుంది. ఓకే ఇప్పుడు నిజం నేను చెప్పాలి ఎంతసేపు ఉంటే నాకేదో ధైర్యం నాకు అనిపిస్తుంది అదే, ఏం భయం లేదు, జస్ట్ మనం మాట్లాడుకున్నట్టే. సో మీరు యాక్టింగ్ సైడ్ రావడం జరిగింది. యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా యాక్టింగ్ సైడ్? అంటే ఎవరన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా అనడం, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఏదైనా అనడం, లేకుంటే డబ్బులు పేమెంట్ ఇస్తాను చెప్పి పేమెంట్ ఇవ్వకుండా ఉండడం, ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా? అంటే అవన్నీ కాదు కానీ పేమెంట్ షూట్ అయిన తర్వాత ఇస్తామని చెప్తారు కదా, షూట్ చేసుకున్న తర్వాత పోమ్మా రేపు ఇస్తాం, ఇప్పుడు ఫోన్ పే పని చేయట్లేదు, లిక్విడ్ ఉన్నది అట్లా ఇట్లా అనేటోళ్ళు. ఇక కొంచెం సతాయించేటోళ్ళు, రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అని ఇక ఊకే ఫోన్ చేయాల్సి వచ్చేది వాళ్ళకి. నెల 2 నెలలు గట్లా కొంతమంది ఆపుకుంటారు అంతే, తర్వాత ఇస్తారు కానీ అట్లా ఆపి కొంచెం ఇబ్బంది పెట్టేది. ఓకే. సో రితిక అంటే రితిక అని అంటున్నా, రితిక ఆమె నేమ్, అట్లాగే నిర్మల అంటే రియల్ నేమ్. అంటే మన యూట్యూబ్ ఛానల్ ధూమ్ధామ్ ఛానల్లో నిర్మల అంటే భార్య పేరు నిర్మల కాబట్టి ఆ పేరు. రితిక ఈమె పెట్టుకున్న పేరు, అసలైన పేరు ఇంకొకటి ఉంది, అది మనం అడిగి తెలుసుకుందాం. సో అసలైన పేరు ఏంది? సాయి ప్రియ. సాయి ప్రియ. సో సాయి ప్రియ కాస్త రితికగా మారింది. రితికగా ఎందుకు పెట్టుకున్నారు పేరు? సాయి ప్రియ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ కానీ అమ్మ వాళ్ళు కానీ అందరూ సాయిగా సాయిగా, మా అమ్మమ్మ అయితే ఇప్పటికి సాయిగా అని పిలుస్తుంది. అయ్యో ఇది పేరు అబ్బాయి పేరు లాగా ఉన్నది కదా, మొత్తం సాయి సాయి అని అందరు సాయి అనే పిలిచేటోళ్ళు. కాలేజ్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ సాయి సాయి. ఎందుకో కొంచెం చేంజ్ చేసుకోవాలనిపించింది, ఈ సాయిని కాస్త రీతిగా చేసుకుందామని రీతిగా చేసుకున్నాం. ఓకే. సో కాస్త రితిక అయిపోయింది. ఇంటి దగ్గర సాయి ప్రియ, షూట్లా నిర్మల, ఇక్కడ మొత్తం ఊర్లో మొత్తం నిర్మల అంటారు. దాని తర్వాత రితిక. ఇంకొకటి మా ఇంటి దగ్గర నా వీడియోస్ చూడాలనుకుంటే రితిక అని కొడతలేరట పాపం యూట్యూబ్ లా, సాయి ప్రియ సాయి ప్రియ అసలు. అరే పొల్లని వీడియోలు కొడితే అత్తలేవు కదా అని అందరూ మా అత్తమ్మలు ఇట్లా. ఓకే. ఎప్పుడన్నా ఈ లంబడపల్లిలో ఏదన్నా సంఘటన అంటే బాధ కలిగించింది ఏమన్నా, అంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ ఎవరన్నా ఏమన్నా మాట్లాడడం ఇట్లాంటిది ఏమన్నా ఇక్కడ షూటింగ్ ఏరియాలో ఏమన్నా ఎప్పుడన్నా ఏమన్నా జరిగిందా? ఏం లేదు, మస్తు సపోర్ట్ చేస్తారు. ఓకే. కావాలంటే ఇంకా వాళ్ళు యాక్టింగ్ చేస్తారు మన పక్కన, కానీ ఎవరు ఇబ్బంది పెట్టారు, అస్సలు ఇబ్బంది పెట్టారు. అసలే సొంత మన పక్కింటి వాళ్ళు కదా ఉన్నట్టే ఉంటారు. చెల్లా అన్నం తిన్నావా, ఏం కూర అంటారు, ఇట్లనే మాట్లాడతారు. ఎప్పుడు వచ్చినా చెల్ల మంచిగా ఉన్నావా, మంచిగా పిలుస్తారు. అయితే నేను మీ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పటికి మీరు హాస్టల్లో ఉంటారంట, మీరు హాస్టల్లో ఉండి షూట్స్ అన్నీ మీరు చేస్తున్నారు. సో మరి ఇంటికి ఎప్పుడు వెళ్తారు మీరు? కష్టం, ఇంటికి వెళ్ళడం కష్టం. మా మమ్మీ ఫోన్ చేస్తుంది, రావచ్చు కదరా నేను చూడక బాగా రోజులు అవుతుంది, ఒక్కరోజు రా అంటే నెలలా లాస్ట్కి ఒక్కరోజు ఏమో పోయేస్తా. ఓకే. బాధ అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు నువ్వు ఎన్నో ఎదుర్కోవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి 1 year ఉన్నప్పుడే డాడీ లేడు. సో అప్పటి నుంచి అమ్మ ఎన్నో సంఘటనలను ఎదుర్కొని ఉంటుంది, మీరు కూడా ఎన్నో ఎదుర్కొని ఉంటారు. అంటే తండ్రి లేడు రాదు అది మాట్లాడతారు కదా చాలామంది, ఇట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్? అయితే డాడీ లేడు కదా, అయ్యలేని దానికి అవి అవసరమా, ఎందుకు వేసుకోవాలి, దాన్ని ఎవడు చేసుకుంటాడు, నీ బిడ్డకు నువ్వు బుద్ధి చెప్పుకోవా అని మమ్మీని బాగా మాట్లాడేదట ఇంటికాడ. అట్లనే చిన్నప్పటి నుంచి మమ్మీ కూలి పనికి పోయింది, ఒక్కరోజు కూడా నా దగ్గర ఉండేది కాదు. నేను అప్పుడు చిన్నప్పుడు మమ్మీ లేదా అని అమ్మమ్మని చాలాసార్లు అడిగేది. ఆమె ఒక్క దగ్గర ఉండకపోయేది కాదు, ఏదో పనికి పోతూనే ఉండేది. నా దగ్గర చాలా తక్కువ టైం. హాస్టల్లో వంట చేసి పెట్టేది మమ్మీ చిన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము సరిగ్గా కలిసి ఉన్నదే లేదు పాపం. ఓకే. సో అంటే ఇప్పుడు అమ్మకి ఏమన్నా హెల్త్ బాగాలేకుంటే ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మ ఉన్నది. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం మేము. ఓకే. సో మామయ్యలు ఎవరైనా ఉన్నారా? సో మీకు ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు? అమ్మమ్మ. ఇప్పుడు అమ్మమ్మ లేకుంటే ఒకవేళ? అమ్మమ్మ లేకపోతే మా మమ్మీకి నాకు లైఫే లేదు. ఓకే. చాలాసార్లు అనిపించేది డాడీ ఉంటే బాగుండు, డాడీ మాతో ఉంటే బాగుండు. ఉన్నాడు కానీ మాతో లేడు. కానీ ఎప్పుడన్నా కనిపించిండా మీ డాడీ? కానీ కష్టం, నాన్న లేకుండా. అంటే ఒక మొగ దిక్కులేని బతుకు వేస్ట్. ఎవరిదైనా ఉండాలి ఖచ్చితంగా, అన్నో తమ్ముడో డాడో ఎవరొక్క ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే
ఊళ్ళో వాళ్ళ మాటలు, అబ్బాయిలు కానీ ఎవరైనా మాటలు అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. అయితే ఇప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు, నేను ఒక విషయం అడుగుతా. ఇప్పుడు అమ్మమ్మ మీకు దిక్కు, మీకు అమ్మకి. సో అమ్మమ్మ ఒకవేళ లేదనుకో, సో మీరు అమ్మనే. ఒకవేళ అమ్మ ఉంది, అమ్మ లేదనుకో, ఇంకా రితిక్ ఒక్క ఆమెనైనా ఇక సింగిలా? రితికకి ఎవరు దిక్కు లేరు. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా? ఒకరు ఉన్నారు, ఓకే. అంటే వరుసకు మామయ్య అవుతాడు, రాజారాము అని మా సొంత మామయ్యనే. ఆయన ఒక్కడు పట్టించుకుంటాడు కొంచెం. సో ఆయన ఒక్కనే సపోర్ట్ అంతే. కానీ అంటే మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఇంత పేరు అంటే ఎట్లాగనో ఆమె కష్టపడి ఆమె కాళ్ళపైన ఆమె నిలబడి చేసుకుంటుంది కాబట్టి అందరు సపోర్ట్ కూడా చేయాలి ఇట్లాంటి వాళ్ళకు. అంటే ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ చేయడం కూడా చాలా కష్టం. ఇంత వాయిస్ రావడం చాలా కష్టం, ఇట్లా కొట్లాడడం చాలా కష్టం, అందరికీ ఉండవు. సో ఆ టాలెంట్ మీకు ఇచ్చిండు దేవుడు. సో ఇట్లా మీరు ఇంకెన్నో షూట్లు చేయాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో ఎప్పుడన్నా డాడీ లేడు, ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చిన రోజులు ఉన్నాయా? చాలా ఏడ్చిన. ఓకే. రీసెంట్గానే నేను ఇంటి దగ్గర భూమి తీసుకొని ఇల్లు కడుతున్నా. చాలా మనీ అవసరం ఉంటుంది కదా. మమ్మీ నేను ఇద్దరం కష్టపడిన డబ్బులు సరిపోతలేదు ఇల్లు కట్టుకోవడానికి. మా డాడీ ఉంటే మాకు ఏదైనా సలహా ఇచ్చు కావచ్చు. మా డాడీ అన్నే ముందుండి చేయొచ్చు. మా మమ్మీ కొన్నిసార్లు ఇల్లు పని చేసుకునేటప్పుడు నాకు ఇది తెలుస్తలేదు బిడ్డ, ఇది ఎట్లా చేసుడు, మట్టి పోయించడానికి వచ్చిర్రు అట్లా ఇట్లా అని మా మమ్మీ బాధపడితే మస్తు ఏడుపు వచ్చేది. మాకు మా డాడీ ఉంటే అన్నీ మా డాడీ చూసుకున్నాడు కదా. ఇలాంటి పరిస్థితి మాకు రాకపోతుండే, పాప మా మమ్మీ కష్టపడుతుంది అని బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు సొంతంగా మీరు కష్టపడి మీ కష్టంతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఓకే. ఎక్కడ? మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే, అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కొనుక్కున్నా భూమి, అక్కడే కట్టుకుంటున్నా. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాన్న ఉన్నాడు కదా, నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు, కానీ మీరు పుట్టినందుకు వాళ్ళ ఆస్తిలో నుంచి కొంచెమన్నా మీకు వస్తుంది కదా, ఏమైనా వచ్చిందా? ఏమేడు అసలు పట్టించుకోవట్లే. చిన్నప్పుడు కొంచెం పట్టించుకునేది, దసరా డ్రెస్ కానీ అట్లా వచ్చేది. ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది అసలు నేను ఎవరో అన్నట్టు ఉంటుండు, పట్టించుకోవట్లే. నంబర్ ఉందా మీ దగ్గర మీ నాన్న? ఒకసారి కాల్ చేద్దామా? కాల్ చేస్తే వాళ్ళ కూతుర్లు ఎత్తి డాడీ లేడు అని చెప్తారు. ఇయ్యరు. మాట్లాడదామని ఎన్నిసార్లు అనిపించిన ఇయ్యరు ఫోన్. డాడీ లేరు అని ఎవరు లిఫ్ట్ చేస్తారు? వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా, చెల్లెళ్ళు. ఓకే. డాడీ లేడక్క అని చెప్తారు. నీతో మాట్లాడతారా వాళ్ళు? ఏదో మాట్లాడతారు అంతే. ఓకే. కాదు, ఒకసారి నేను ఎందుకో మీ డాడీ కాల్ చేయాలనుకుంటున్నా, ఒకసారి కాల్ చేద్దాం, నంబర్ ఇవి, జస్ట్ నేను మాట్లాడతా, అక్కడ నుంచి ఏం రియాక్షన్ వస్తుందో చూద్దాం. ఓకేనా? ఒకసారి నంబర్ ఇవ్వు మీ డాడీ. సరే. సో ఒకసారి మీ డాడీ నెంబర్ తీసుకుందాము, ఒకసారి డాడీ కాల్ చేద్దాం. నంబర్ ఇవ్వండి. 954 954 22 90 ఓకే. పేరు? రాజబాబు. రాజబాబు. ఓకే. లిఫ్ట్ చేస్తాడా? చేస్తారు. హలో. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఎవరు? సార్ రాజ్బాబు గారా మాట్లాడేది? సార్ నా పేరు శివ చౌదరి అండి, నేను యూట్యూబ్ ఛానల్ యాంకర్ని, శివ స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. సో నేను రితికని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సాయి ప్రియని సాయి ప్రియ గారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో అంటే మీ డాడీ గురించి చెప్పండి అంటే ఆమె ఏడుస్తుంది. సో మీరు మాట్లాడట్లే అంట కదా చాలా, ఒక 4 years నుంచి. ఒక్కసారి మాట్లాడండి అంటే నేను మాట్లాడిపిస్తాను, నేను మాట తీసుకున్నా. ఒకసారి మీ అమ్మాయితో మీరు ఒకసారి మాట్లాడతారా? హలో. ఎందుకు అసలు నాకు అర్థం కాలే. లేదు అంటే నేను మీ డాడీ గురించి మీరు ఏమైనా చెప్తారా అని అంటే మా డాడీ లేడు, సో ఇట్లా మాట్లాడుతుండే, సో ఇప్పుడు మాట్లాడట్లే, అదొకటి లోటు ఉంది నాకు అన్నది.
సో మా ఇంటర్వ్యూలో మేము మాట్లాడిపిస్తామని చెప్పేసి మాట తీసుకున్నా. ఒకసారి మీరు మాట్లాడండి మీ అమ్మాయితో. ఆమె ఏం మాట్లాడుతుందో కొంచెం వినండి. సరే ఒకసారి మాట్లాడండి. హలో హలో డాడీ, ఏమైందిరా? మంచిగా ఉన్నావా? మేము మంచిగానే ఉన్నాంరా, మీరు? మంచిగానే ఉన్నాం. ఏమైంది, ఎందుకు ఎడుతాను మరి? ఏం లేదు డాడీ, నువ్వు పక్కన ఉంటే మంచిగా ఉన్నా అనిపిస్తుంది. నేను వేరే కాడున్నా కరీంనగర్లో. ఫోన్ చేస్తే మాట్లాడకు. మాట్లాడతలేవు కదా? ఎప్పుడు ఫోన్ ఎప్పుడు చేస్తాను? నేను చేసినప్పుడు చెల్లెళ్ళు ఎత్తుతారు, మాట్లాడరు సరిగ్గా. చెల్లెళ్ళ దగ్గరనే ఉంటది చెల్లి, నా దగ్గర ఇది ఒకటే చెల్లె అందరికి. మంచిగా ఉన్నారు కదా? మంచిగానే ఉన్నాం రా, ఏడు వరకు ఎందుకు ఎడతాను? మాట్లాడు డాడీ నాతోటి. నేనెందుకు మాట్లాడుతున్నాను? ఈ మధ్యలో బాగా మంది లేక షుగర్ ఎక్కువ అటు ట్రై నేను ఎటు పోతున్నాను, రొట్టి కూడా తక్కువ పోతున్నాను. ఇల్లు కట్టుకుంటాను కదా, అన్ని పనులు మా అమ్మే వేసుకుంటాను కదా, అనిపిస్తుంది నువ్వు ఉంటే మంచిగా ఉంటాను. అట్లేం లేదు, నేను ఏడున్నా ఉన్నట్టే. నేను నీకు ఎన్నడో చెప్తే కదా, నువ్వు బాధపడకురా బిడ్డ. నేను మనకు అట్లా గొడవలు అవి విడిపోయినా కానీ మనం విడిపోయినా మనం అది కలిసి ఉన్నట్టేనా? ఇప్పుడు ఒకసారి నేను మాట్లాడతా. హలో సార్. సో నా వీడియో చూస్తే మీరు గుర్తుపడతారు. అంటే తను నేను డాడీ గురించి అడగగానే తను ఏడ్ చేసింది. సో ఒకసారి మాట్లాడదామని మాట్లాడిపించిన. ఏమన్నా తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి, ఓకేనా? లేదు, మీరు చాలా మంచి పని చేసిండు. అంటే నాకు ఫోన్ నంబర్ పాతగా ఉన్నాయి, సాయి ప్రియాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టిండు మళ్ళీ చెల్లెళ్ళు. ఓకే అయితే నేను నా నంబర్తో చేసిన మళ్ళీ తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయండి. ఎందుకంటే పాపం అనిపించింది నాకు, అందుకే ఒకసారి మాట్లాడిపిద్దామని చేసిన. కొంచెం చూడండి పాపం. అంటే మీకు ఎవరున్నారు అంటే మా అమ్మనే ఉన్నారు. మా అమ్మమ్మ చనిపోతే మా అమ్మ నేనే ఉంటాం, మా అమ్మ చనిపోతే నేను ఒక్క ఆమెనే అని చెప్పేసి ఏడుస్తూనే ఉంది. పాపం అనిపించింది. లేదు నేను అప్పుడప్పుడు పోయేది కానీ ఈ మధ్యలో కొంచెం పాన మంచిగా షుగర్ ఎక్కువ, నాకు చేతులు కాలు బాగా నొచ్చుడు ఇట్లా అయినా ఎటు తిరుగుతలేను. ఇంకా పోయేది అక్కడికి ఒంటరికి ఒక్కరినే పోయి చూసి వచ్చేది. ఓకే, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసినందుకు. కొంచెం చూడండి పాపం. నా త్రూ అన్న ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అంటే ఒక తండ్రిని కూతుర్ని కలిపినట్టు నేను ఫీల్ అవుతా. కొంచెం చూడండి, ఆమెతో మాట్లాడండి, ఓకేనా? మాట్లాడితే నేను ఊరికే మాట్లాడతా, కాకపోతే ఈ మధ్యలో నాకు ఫోన్ రాలే మరి. అదే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీకే థ్యాంక్ యూ. ఎందుకంటే కల్పించినందుకు అసలు నాకే బాగా అనిపిస్తుంది. నాకు ఫోన్ వస్తే చిన్న ఆమె పెద్ద ఆమె తెచ్చిస్తే అక్క ఫోన్ చేసింది. ఈ మధ్యలో నాకు ఫోన్ రాలే. ఓకే నేను ఎక్కడన్నా పోయినప్పటికి ఇట్లా ఫోన్ చేయవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీయా? రోజుల తర్వాత వాయిస్ నువ్వు ఫోన్ చేయట్లే అని అంటుండు కదా. నువ్వు ఫోన్ చేయట్లేదు. నా కాల్ లిస్ట్ చూడండి ఒకసారి. మా మొన్న స్లాబ్ పడే రోజు మేకన్ పోతారు కదా, ఫోన్ చేసిన మా చిన్న చెల్లె లిఫ్ట్ చేసి, అక్క మేము డాడీ దగ్గర లేము, మేము వేరే కాడున్నాం. డాడీతో ఎట్లా మాట్లాడాలరా అంటే, ఏమో అక్క సెల్లు లేదన్నది. సరే పక్కింటోళ్ళ నెంబర్ అని ఇరా, నేను డాడీతో మాట్లాడుతా అంటే, ఎవరు ఇయ్యరు అక్క సెల్లు అన్నది తెలుసా. మొత్తానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో నీ ఫీలింగ్ ఎట్లుంది మీ నాన్నతో మాట్లాడితే? చాలా రోజుల తర్వాత గొంతు విన్నా కదా, మాతోటే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే మీ డాడీ నేను ఫోన్ చేసినప్పుడు హలో ఎవరు అన్నప్పుడు నేను కట్ చేస్తాడు అనుకున్నా. కానీ కట్ చేయకుండా మాట్లాడుతున్నా అంటే ఆయనకు కూడా ఇష్టమే ఉంది, అంటే మీతోటి మాట్లాడాలి అది అని చెప్పి. కానీ ఆయన ఒకటి మాట్లాడడం జరిగింది, అంటే నాకు అసలు కాలేజ్ చేయట్లేదు ఆమె అని చెప్పేసి చెప్పిండు. అది నిజమా కాదా మరి? నేను కాల్ చేస్తా కానీ ఫోన్ మా డాడీ దగ్గర ఉన్నది. ఓకే, మా చెల్లెల దగ్గర ఉంటుంది. అక్క డాడీ డ్యూటీ పోయిండు, లేడు. అక్క లేం, మేము ఇంటికాడ వేరే కాడ ఉన్నాం, డాడీ లేడు. ఇట్లనే చెప్తారు కానీ డాడీకి అసలు నేను కరెక్ట్ ఒక్కరోజు మాట్లాడింది లేదు డాడీతో. ఓకే, ఇయ్యరు ఫోన్. సో మళ్ళీ మీ డాడీకి ఎప్పుడు కాల్ చేస్తాం మరి?
రేపు పొద్దునే చేస్తా. చెయ్యాలి కూడా, ఎందుకంటే నాకు ఆయన కావాలని మాట్లాడలేడు అన్నట్టు అయితే నాకు ఏమనిపించలేదు. అంటే మనం మాట్లాడంగానే నేను మళ్ళీ కాల్ కట్ చేసేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటే, సో మీ డాడీ కూడా అనడం జరిగింది, నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా, అమ్మాయి మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అనడం జరిగింది మీ నాన్న. సో నేనైతే ఒక తండ్రిని ఒక కూతుర్ని కలిపినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా శివ స్టూడియోస్ తరపున. అంటే మా అత్తమ్మలు చెప్తారు, మీ డాడీకి నువ్వు అంటే ఇష్టమేనే కానీ మీ చిన్నమ్మ వల్ల నీకు దూరం ఉంటుంది, మీ డాడీ మంచోడేనే నువ్వు అంటే మీ డాడీకి ఇష్టమే కానీ ఇక మీ చిన్నమ్మ చేయంగానే నీకు దూరంగా ఉంటాడు అని అంటారు. ఓకే. అంతేగాని మాట్లాడాడు సరిగ్గా. చిన్నప్పుడు బాగా మాట్లాడేది కానీ ఇప్పుడు తగ్గిపోయింది బాగా. ఓకే. సో అంటే నాకు తెలిసి పక్క మీ డాడీ ఈ వీడియో చూస్తాడు. సో మీ డాడీకి నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? కలుస్తావా ఈ మధ్యలో ఎప్పుడన్నా? ఇల్లు అయిపోయినాక ఇంట్లోకి పోతాం కదా, ఓకే, అప్పుడు డాడీని రమ్మంట. సో ఇప్పుడు ఇల్లు అవ్వడానికి ఇంకెన్ని డేస్? ఒక 2 months పడుతుంది. 2 months వరకు ఇప్పుడు మీ నాన్నతో మాట్లాడకుండా ఇప్పుడు రేపు మాట్లాడు, ఒకసారి కలువు, ఒక 4-5 సార్లు కలువు, దాని తర్వాత అప్పుడు రమ్మని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 4 years నుంచి మీ నాన్న నీతో మాట్లాడలే అని అన్నావు. సో ఇప్పుడు మాట్లాడిపించిన సో హ్యాపీ కదా? చాలా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏం లేదు, జస్ట్ నా వరకు నేను చేసిన. సో నెక్స్ట్ నువ్వు నీ ప్రాసెస్ నువ్వు కంటిన్యూ చేయాలి. అంటే మీ డాడీతో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి. మీ డాడీ నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తున్నావు మీ డాడీకి తెలుసా? ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా వీడియోస్ గురించి మీ నాన్న? మా డాడీ కాదు కానీ మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఓకే. మనకి ఇవి అవసరమా, నేను అమ్మతో మాట్లాడతాను ఒకరోజు బెదిరించిండు నన్ను, అవసరం లేదని. ఓకే. నేను వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఆ ఒక్కరోజు బెదిరించిండు. ఇంతవరకు నాతో మా బాబాయ్ కూడా మాట్లాడలేదు. ఓకే. చాలా క్లోజ్గా ఉండేది, మంచిగా చూసుకునేది నన్ను. మా డాడీ సరిగ్గా నా దగ్గరికి రాకపోయేది కానీ నేను హాస్టల్ ఉంటే మా బాబాయ్ సండే వచ్చి నన్ను చూసిపోయేది. నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్కి వచ్చినో అప్పటి నుంచి మా బాబాయ్ కూడా నాతో మాట్లాడతలేడు. ఓకే. నేను మీ డాడీకి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే మీ డాడీకి కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఎవరు మీకు ఉన్నారు అని అంటే మా అమ్మమ్మనే మొత్తం చూసుకుంటుంది, మా అమ్మమ్మ లేకుంటే మీ అమ్మ లేకుంటే నువ్వు సింగిల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా. సో ఇప్పుడు నువ్వు మీ నాన్న నువ్వు కలుపుకుంటే నీకు మీ నాన్న దిక్కు అవుతాడు. సో మీ నాన్నతో నువ్వు ఉండాలి. ఇంకోటి మీ నాన్న అంటున్నాడు నా హెల్త్ కూడా బాగాలేదు అని అంటే మీ నాన్న హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి. అంటే ఇప్పుడు తండ్రి లేనిదే మనం రాలేం కదా. సో అట్లా ఆయన హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలంటే పెద్ద ఏజ్ ఆయనే చెప్తుండు, అంటే నాకు కూడా బాగాలేదు హెల్త్ అది అని చెప్పేసి మీ నాన్నని కూడా నువ్వు మంచిగా చూసుకోవాలి. సో మీ అమ్మకి ఏమని చెప్తావు ఇప్పుడు? ఫోన్లో ఇంతకుముందే ఫోన్ చేసింది కదా మీ అమ్మ, ఏమని చెప్తావు? మీ అమ్మ ఎట్లా ఫీల్ అంటే మా మమ్మీ అడుగుతుంది, ఎప్పుడన్నా డాడీ ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడా మాట్లాడతాడా అని నాకు ఫోన్లో అడుగుతా. నేను సరిగ్గా ఇంటికి పోను కదా. ఓకే. మీ డాడీ ఎప్పుడన్నా ఫోన్ చేసిండా అని అడుగుతుంది. ఓకే. అప్పుడప్పుడు చేసిండు అని చెప్తా, అప్పుడప్పుడు చేయలేదు మమ్మీ అని చెప్తా. అయ్యో మీ చెల్లెలు లెక్క నేను చేసి అడగకపోయినావు మంచిగా ఉన్నాడు అట్నా అని అంటది. ఓకే. సో నీ డ్రీమ్ ఏంది అసలు? అంటే వాళ్ళు ఇంతవరకు ఒక్క దగ్గర ఉండి కనీసం ఒక ఫోటో కూడా లేదు మా ముగ్గురిది. ఇల్లు అత్తడు కదా ఇంట్లోకి పోయే రోజు, అప్పుడు వాళ్ళిద్దరిని కలపాలని ఉన్నది. ఓకే. కానీ కలుస్తారంటవా? అంటే నాకు ఒక క్వశ్చన్ ఉండే, ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి నువ్వు చిన్నప్పుడు మీ నాన్న వెళ్ళిపోయిండు, ఇన్ని డేస్ నుంచి మీ అమ్మాయి ఎందుకు వదిలేసింది అసలు? ఎందుకంటే నేను పుట్టినాక వేరే ఆమెను తీసుకొచ్చుకున్నాడట మా పిన్నిని. అయినా కూడా 2 భార్యలు ఉంటే బతకట్లేదా అని మా మమ్మీ ఆమెకి పాప పుట్టేంత వరకు ఆమె దగ్గరే ఉన్నదట. 3 కలిసి ఉన్నారట. మా డాడీకి బాగా తాగేది మా డాడీ. మమ్మీని కొట్టుడు తిట్టుడు, ఇక రౌడీ షీటర్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా చాలాసార్లు కొట్టిద్దామని ప్లాన్ చేసిందంట, మమ్మీని చంపేద్దామని. ఓకే. ఒకరోజు మా మమ్మీని నువ్వు వెళ్ళిపోవా అనంట మా మమ్మీ హెయిర్ మొత్తం సైకిల్ కట్టేసి లాక్కొని వెళ్ళిందట ఒకరోజు. అయినా కూడా మమ్మీ నా భర్తే కదా అని భరించిందట. ఇంకొక రోజు బాగా తాగొచ్చి కత్తి పట్టుకొని ఊరంతా గెదిమిండట, మమ్మీని ఉరికిచ్చి కొట్టిండట. ఒకరింట్లో ఎడ్ల కొట్టంలో దాక్కొని తెల్లారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందట. అప్పటి నుంచి ఇక నా బిడ్డ కోసం నేను బతకాలి, ఆడికి పోతే నన్ను ఎట్లా చంపుతాడు అని అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా నన్ను చూసుకున్నాడు. ఓకే. కానీ నేను ఈ క్వశ్చన్ నిన్ను పక్క అడగాలనుకుంటున్నా, అంటే మీరు ఏమనుకున్నా సరే. సో ఇప్పుడు మీ అమ్మకి ఎవరు లేరు అన్నావు, ఓకేనా? సో నువ్వు ఇప్పుడు నాకు తెలిసి నువ్వు నీ సంపాదన ఒక 80,000 ఒక 70,000 ఉండొచ్చు నాకు తెలిసి, అవునా? అంటే మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం ఇంతకుముందుకు, ఒక 3,000 పర్ డే అంటే 25 రోజులు చేస్తే పక్క 70,000 పైనే వస్తుంది, అవునా? సో అంతగానం కాకుండా ఒక 50,000 వరకు సంపాదించుకొని సో అమ్మకు తోడుగుండొచ్చు కదా నువ్వు.
అంటే నేను ఏమంటున్నా అంటే బంధాలు ఇంపార్టెంట్. సో అమ్మ అక్కడ, నువ్వు ఇక్కడ హాస్టల్లో, అంటే ఇప్పుడు మీ నాన్నకి ఎంత దూరం ఉంటున్నావు, మీ అమ్మకి కూడా అంతే దూరం ఉంటున్నావు కదా నువ్వు. సో ఇది తప్పు అనిపించట్లేదా నీకు? తప్పంటే ఇంటికాడ పరిస్థితులు బాగాలేవు కదా, సొంతంగా మాకు ఇల్లు లేదు. మా మామయ్య అప్పుడప్పుడు మీ ఇల్లు ఇక్కడ కాదు, మీ గడ్డిగానిపల్లి వెళ్ళిపోవాలి అని ఇంట్లో ఉండని ఇచ్చేటోడు కాదన్నట్టు. చిన్నప్పటి నుంచి ఆయన కోపం వచ్చిన ప్రతిసారి, తాగొచ్చిన ప్రతిసారి మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని అనేటోడు. అమ్మమ్మ కోపం వచ్చినా అప్పుడప్పుడు తిడుతుంది, మీది ఈడ కాదు, మీరు మాకేం చెప్పకూడదు. మమ్మీకి చిన్నప్పటి నుంచి ఒక ఆశ, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు సొంతంగా ఇల్లు ఉండాలి, ఇల్లు ఉంటే ఎవ్వరు మనల్ని ఏమనరు అని చాలాసార్లు ఏడ్చేది. అందుకనే మమ్మీకి దూరంగా ఉన్నా కూడా కష్టపడి ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా షూట్లు వేసుకొని ఇల్లు కడుతున్నా. ఆ తర్వాత అమ్మతోటి ఉండొచ్చు కదా, ఒక గిఫ్ట్, చిన్న గిఫ్ట్ మమ్మీకి. సో నీ డ్రీమ్ ఏంది అసలు, ఏమవ్వాలనుకుంటున్నావు? ఏమవ్వాలంటే ఇక మూవీస్ లో చిన్న రోల్స్ అయినా, హీరోయిన్స్ అంటే నాకు ఎట్లా రావు, నాకు సినిమాలో చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది. నన్ను నేను చూసుకోవాలి సినిమా థియేటర్ పోయి. కానీ మీకు ఒక పెద్ద షో నుంచి మీకు కాల్ వస్తే మీరు వెళ్ళలేరంటే ఎందుకు? జబర్దస్త్. అవును, నేను వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు? నాకు సపోర్ట్ ఎవరు లేరు. హైదరాబాద్ నాకు అంత కొత్త, నాకు తెలియదు ఎటు పోవాలి. సపోర్ట్ లేకుండా హాస్టల్ ఉన్నప్పుడు, సో హాస్టల్ లైఫ్ నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. 5th నుంచి ఇంటర్ వరకు నాకు హాస్టల్ లైఫ్ మొత్తం. అట్లా నేను కరీంనగర్ లో హాస్టల్ ఉంటున్నా. నాకు అన్నయ్యో, తమ్ముడో, డాడీ సపోర్ట్ ఎవరిదన్నా ఒక సపోర్ట్ ఉన్నా నేను వెళ్ళేదాన్ని. నాకు ముందు వెనుక ఎవరు లేరు కాబట్టి నాకు భయం అయింది, నేను పోలేదు. సో ఒక మహిళగా నువ్వు ఇంత దూరం వచ్చినందుకు నిన్ను అభినందిస్తూ, సో ఫైనల్గా అంటే మా వ్యూవర్స్కి కానీ నీ ఫ్యాన్స్కి కానీ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఒక్కటి, రీసెంట్గా ఒక ప్రాంక్ వీడియో చేసిన, అది ఎట్లా తీసుకుంటారో అనుకున్నా, కొంచెం బ్యాడ్గానే తీసుకున్నారు. నేను కావాలని చేయలేదు, జస్ట్ షూట్ పర్పస్లోనే చేసిన, కానీ అది రాంగ్ వేలు వెళ్ళింది. ఇంకొకసారి అట్లాంటి మిస్టేక్ చేసుకోను, నాకున్న పేరుని ఖరాబ్ చేసుకోను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగే ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.